ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికి కూడా వందనాలండి. ముఖ్యంగా ఈనాటి తరగతిలో మన యొక్క చాలా కీలకమైన అంశం ఏంటంటే అపోస్తలిక క్రీస్తు సంఘ పునాదులు లేదా అపోస్తలిక పద్ధతిలో వేయబడిన క్రైస్తవ సంఘ పునాదులు. ఈనాడు మనం నేర్చుకోవాల్సిన అత్యంత అద్భుతమైన మరియు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అంశం. దీనికంటే ముందు ఈ క్రైస్తవ సంఘ పునాదులు అనే అంశం మనం నేర్చుకోవడానికి ముందు మరొక విషయం మనం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? పాత క్రొత్త నిబంధనలు. పాత నిబంధనలో మరియు క్రొత్త నిబంధనలో టోటల్ బైబిల్లో ఎన్ని యాజక ధర్మాలు ఉన్నాయని నేర్చుకున్నాం గడుపు? 2 యాజక ధర్మాలు. బాగా గుర్తించండి. పాత నిబంధనలోనేమో అహరోను, ఎవరండి? అహరోను యాజక క్రమము మనకు కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలోనేమో మెల్కీసెదెకు యొక్క యాజక క్రమము మనకు కనిపిస్తుంది. యాక్ర అంటే యాజక క్రమం అండి. సో చూసుకోండి, పాత నిబంధనలోనేమో అహరోను యొక్క యాజక క్రమము, కొత్త నిబంధనలోనేమో మెల్కీసెదెకు యొక్క యాజక్రమం. ఇందులో షూరే కదా, చదువుకున్నారు కదా, 2 యాజక క్రమాలు. మొత్తం బైబిల్లో ఎన్ని యాజక క్రమాలు ఉన్నాయి? 2. అందులో ఒక దాని పేరేంటి? అహరోను యాజక్రమం. రెండవ దాని పేరేంటి? మెల్కీసెదెకు యొక్క యాజక క్రమం. సో అహరోను యాజక క్రమానికి వచ్చి కంప్లీట్గా దీని అన్ని విషయాలు రాసి ఇచ్చిన వాడు మోషే. ఎవరండి? మోషే. మరి మెల్కీసెదెకు యొక్క యాజక్రమానికి వారసుడు ఎవరు, లేదా దాన్ని ఇచ్చింది ఎవరు? ప్రభు అయినటువంటి ఇంగ్లీష్లో రాశాను, యేసుక్రీస్తు అండి. ఎవరండి? యేసుక్రీస్తు. బాగా గమనించాలి, అహరోను యాజక క్రమం అంతటికీ కూడా అన్ని ఆజ్ఞలు, అన్ని విధులు, అన్ని కట్టడలు, అన్ని పునాదులు నేర్పించి గ్రంథస్థం చేసిన వ్యక్తి పేరేమో మోషే. మరి న్యూ టెస్టిమెంట్లో, కొత్త నిబంధనలో మెల్కీసెదెకు యొక్క యాజక క్రమానికి మూల పురుషుడు లేదా ఆరంభించిన వారు ఎవరు అంటే మెల్కీసెదెకు యొక్క యాజక్రమం జీసస్ లేదా యేసు క్రీస్తు. సరే, ఇది బాగుంది. ఇప్పుడు బాగా వినండి. అహరోను యాజక క్రమంలో దేవాది దేవుడు ఏం చేశాడంటే, పాత నిబంధనలో కూడా కొత్త నిబంధనలో మనకు ఒక మందిరం ఉన్నట్టే, మనకు ఒక చర్చి ఉన్నట్టే, పాత నిబంధనలో కూడా ఒక మందిరం ఉండింది. ఒక మందిరము ఉండింది. ఆ మందిరం పేరేంటి? టాబర్నాకిల్, ప్రత్యక్ష గుడారము. వారికి అంటే ఇశ్రాయేలీలకు దేవాది దేవుడు ఒక ఆలోచన చేశాడు. నేను ఈ పరలోకంలోనే ఉండిపోకుండా పరలోకములో పోలిన వస్తువులు ఉన్నాయి. పరలోకంలో కొన్ని వస్తువులు ఉన్నాయి, అర్థమవుతుందండి? దాన్ని మీకు చదివిస్తాను. పరలోకంలో కొన్ని వస్తువులు ఉన్నాయి, పరలోకంలో కొన్ని నియమాలు ఉన్నాయి, పరలోకంలో దేవుడు ఏర్పాటు చేసిన చిత్తం ఒకటి ఉంది. సో పరలోకములో ఉండేటువంటి ఆ నియమాలను, ఆ వస్తువులను, పరలోకంలో ఉండే ఒక ఆరాధనా విధానాన్ని నేను భూమి మీదకి తీసుకొని వెళ్ళాలి. నాకు పరలోకము నివాసమైనట్టు నేను భూమి మీద కూడా యూదుల మధ్య, మొట్టమొదట యూదుల మధ్య నివాసం చెయ్యాలి అని ఎంచి దేవుడు భూలోకములో ఒక గుడారాన్ని కట్టదలిచాడు, ఒక మందిరాన్ని కట్టదలిచాడు. అదే మొదటి మందిరము, దాని పేరే ప్రత్యక్ష గుడారము. ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పింది ఎవరు? తొలిగా దేవాదేవుడే. దానికి ఒక రిఫరెన్స్ చూద్దాం, చూడండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? నేను అంటే మనుష్యుల మధ్య నివాసం చేసేటట్టు వారు అనగా యూదులైన వారు, ఇశ్రాయేలు వారు ఏం చేయాలి? నాకు ఒక పరిశుద్ధ స్థలము కట్టవలెను, నిర్మించవలెను. నేను నీకు కొండ మీద నీకు కనపరిచిన విధంగా మందిరం యొక్క ఆ రూపాన్ని
దాని యొక్క ఉపకరణములన్నింటినీ ఆ రూపములను నిర్మించవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నౌ లిసన్ టు మీ కేర్ఫుల్లీ, జాగ్రత్త వినండి. దేవాది దేవుడు ఈ భూమి మీదకి నేనే వచ్చి భూజనాల మధ్య నివాసం చేయాలి అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు దేవుడు ఈ భూమి మీద ఒక గుడారం కట్టదలిచాడు. ఆ గుడారం పేరే ప్రత్యక్ష గుడారం. దాన్ని ఇంగ్లీష్లో ట్యాబర్నాకిల్ అని పిలుస్తాం. ట్యాబర్నాకిల్. సో ఈ ప్రత్యక్ష గుడారము ఎలా కట్టాలో, ఎవరు కట్టాలో, అందులో కొన్ని ఉపకరణాలు కూడా ఉన్నాయట. ప్రభువే చెప్తున్నాడు. ఈ ఉపకరణాలు ఎక్కడున్నాయి ముందు అంటే పరలోకంలో ఉన్నాయి. సో పరలోకములో ఉండినటువంటి ఆ ఉపకరణాలు అంటే అర్థం ఏంటి? వస్తువులు, కొన్ని ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో అవి ముందు పరలోకంలో ఉండేవి. సో పరలోకములో ఉండిన ఆ ఉపకరణములను, ఆ వస్తువులను పోలినటువంటి ఆ రూపమంతా కూడా మోషేకు హోరేబు కొండ లేదా సీనాయి కొండ మీదకి మోషేని పిలిచి మోషేకు చాలా స్పష్టంగా ఆ గుడారాన్ని కూర్చున్న సమస్త విధులన్నీ, సమస్త నియమాలన్నీ కూడా మోషేకు దేవుడు చూపించాడు. ఈ గాట్ ద పాయింట్ కట్ చేశారా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎవరిని పిలిచాడు కొండ మీదకి? కొండ పేరేంటి? సీనాయి లేదా హోరేబు కొండ. ఈ కొండ మీదకి మోషేని పిలిచి అక్కడే సుమారుగా 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన అక్కడ మిగిలిపోయాడు. అలా మిగిలిపోయినప్పుడు బాగా వినాలి, దేవుడు కట్టదలిచిన మందిరం అంటే మళ్ళీ న్యూ టెస్టిమెంట్ చర్చ్ కాదు, దేవుడు కట్టదలిచిన ప్రత్యక్ష గుడారాన్ని, దాని ఉపకరణములను, ఎంత వెడల్పు, ఎంత పొడుగు, ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఏ వస్తువు ఎక్కడ ఉండకూడదు, ఏ వస్తువులను ఎవరు తాకాలి, ఎవరు తాకూడదు, ఎక్కువేంటి తక్కువేంటి, సమస్త నియమాలన్నీ కూడా మోషేకు మాట్లాడటమే కాదు చూపించాడు డైరెక్ట్గా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూపించాడు. ఇది క్రొత్త నిబంధనలో మనకేం నేర్పిస్తుంది అంటే ఈ యొక్క ఆత్మీయ సూత్రాన్ని బాగా వినండి. మరి పాత నిబంధన యొక్క గుడారం ఎలాగుండాలి, నీవు కొండ మీద చూచిన ఆ యొక్క దర్శనానికి ఏ మాత్రము తక్కువ చేయకుండా, ఏ మాత్రము లోపము లేకుండా జాగ్రత్తగా దేన్ని చూచావో దాని రూపాన్ని మాత్రమే కట్టు. మాత్రమే అన్న పదం చాలా ముఖ్యం. మాత్రమే, నువ్వేం చూస్తున్నావో దాన్ని జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే భూమి మీదకు నువ్వు రేపు కొండ దిగి వెళ్ళిన తర్వాత భూమి మీద మనుషులందరి చేత ఇలాగే నువ్వు కట్టించాలి, ఇలా కాకుండా ఇంకెలా కట్టించడానికి లేదు. ఈ పాయింట్ కాస్త పక్కన పెట్టి దీంట్లో నుంచి మనం ఒక విషయాన్ని డ్రా చేసుకోవచ్చు. అదేంటంటే ఈనాడు కొత్త నిబంధన కూడా ఒక చర్చ ఉంది. ఉందా లేదా? సంఘం ఉందా లేదా? మరి కొత్త నిబంధన కూడా ఎవడికి నచ్చినట్టు వాడు కట్టేయచ్చా? ఎవడికి నచ్చిన బోధ వాడు చేసేయచ్చా? ఎవడికి నచ్చిన విషయం నచ్చినట్టుగా చెప్పేయచ్చా? చెప్పడం లేదు. కొండ మీద నువ్వు ఏం చూసావో మోషే దానిలాగే చూసిన దానిలాగానే కట్టు. తక్కువద్దు, ఎక్కువద్దు. ఇంకా చెప్పాలంటే పలానా వస్తువు పలానా మూరలు ఉండాలి, పలానా వస్తువు ఎడం పక్క ఉండాలి, పలానా వస్తువు కుడి పక్క ఉండాలి, పలానా వస్తువు దానిమ్మ పండులాగా చేయాలి, పలానా వస్తువు టెంట్ హౌస్ లాగా చేయాలి, ఇత్యాది విషయాలన్నీ కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడా లేదా? అత్యంత స్పష్టంగా చెప్పాడు లేదా? కొన్ని ఉపకరణాల పేర్లు కూడా చెప్పాడు. ఇదిగో నువ్వు వెళ్ళంగానే గంగాళం అనేటువంటి ఒక పాత్ర ఉండాలి, అందులో నీళ్లు పొయ్యాలి. ఆ తరువాత బలిపీఠం ఉండాలి. ఆ తరువాత పరిశుద్ధ స్థలంలో ఏముండాలి? ఒక మినర్వా లేదా ఏంటది 7 ప్రదీపములతో కూడుకున్నటువంటి దీపస్తంభము ఉండాలి. దీపస్తంభం ఉండాలి. దాని దగ్గరే ఆ పక్కనే మరి 6 రొట్టెలు ఒక పక్క, ఇంకో 6 రొట్టెలు మరో పక్క. సముఖపు రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్ల ఆ ప్రక్కనే ఉండాలి. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలానికి మధ్యలో పెద్ద తెర. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంత నిఖార్షుగా, ఇంత ఖచ్చితంగా పాత నిబంధన మందిరాన్ని అనగా ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు అతి జాగ్రత్త తీసుకొని కట్టినప్పుడు సూచనప్రాయమైన దానికి అంత పెద్ద వాల్యూ, విలువ, అంత పెద్ద శ్రద్ధ దేవుడు పెట్టి కట్టినప్పుడు ఒరిజినల్ క్రీస్తు రాకముందు మొత్తం ధర్మశాస్త్రమే.
అన్ని ఛాయారూపకాలే. అందుకే ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల యొక్క ఛాయ అంటే ఏంటండి? నీడ. వస్తూ ఉంటే నీడ వస్తుందా? నీడ ఉంటే వస్తుందా కదండి? సో నీడలాంటి ధర్మశాస్త్రాన్ని, నీడలాంటి ప్రత్యక్ష గుడారాన్ని, ఉపమానంతో పోలిన ప్రత్యక్ష గుడారాన్ని ఇంత అశ్రద్ధ కూడా వహించకుండా మోసే చేత దేవుడు కట్టించుకున్నాడు కదా. మరి కొత్త నిబంధన అంటే ఒరిజినల్ కొత్త నిబంధనని మరింత జాగ్రత్త తీసుకోవాలి. సంఘం కట్టినప్పుడు ఒక పాస్టర్ గారు, ఒక దాసుడు, ఒక పరిచారకుడు, ఒక బోధకుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలండి? చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలా తీసుకోకపోతే దేవుని వాక్యమునకు విరుద్ధంగా మనం వెళ్తున్నట్టు. గనుక బాగా గమనించండి, ఈ యొక్క అహరోను యాజక క్రమంలో యాజకులు ఎలాగుండాలో కూడా దేవుడు చెప్పాడు. అంతెందుకు బట్టలు ఏ బట్టలు వేసుకోవాలో కూడా దేవుడు చెప్పాడు. ఇది అహరోను యాజకత్వ క్రమములో. సో ఇప్పుడు బాగా గమనించండి, మరి క్రొత్త నిబంధనలో ఒరిజినల్ హౌస్ ఆఫ్ గాడ్, హౌస్ ఆఫ్ ప్రేయర్, నా ప్రార్థనా గృహం దొంగల గుహగా చేశారు మీరు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే అనేకమైన రకరకాల దుర్బోధలు, ఎవడికి తోచిన వ్యాఖ్యానం వాడు చేసుకెళ్తున్నాడు, ఎవడికి నచ్చిన విధంగా వాడు కట్టుకుంటున్నాడు. గనుక దేవుడు ఎలాంటి పరిస్థితిలో కూడా క్రొత్త నిబంధనలు ఉన్న ప్రతి కాపరి, నేను సంఘ నిర్మాణకుడినండి, సంఘాన్ని కడుతున్నానండి, సంఘ కాపరినండి, ఇవాంజలిస్ట్నండి, పాస్టర్ గారినండి, బిషప్నండి, లేదా ఇంకా రెవరెండు, లేదా ఇంకేదో నువ్వు అవ్వచ్చు. నువ్వెవరివైనా కూడా ఖచ్చితంగా మోషేకు కొండ మీద చూపించిన విధంగా మోషే ఎలాగైతే కట్టాడో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండి తన సంఘాన్ని తాను కూడా కడుతున్నాడు. మరి అతనికి కూడా పునాదులు ఉంటాయి కదా. మరి అహరోను యాజకత్వానికి పునాదులు ఉన్నప్పుడు మరి మెల్కీసెదెకు యాజకత్వానికి పునాదులు ఉండాలా లేదా? ఖచ్చితంగా పునాదులు ఉంటాయి. ఆ పునాదులు అంటే మళ్ళీ సిమెంటు, రాయి, ఇసుక, ఐరన్ కాదు. ఎస్, పునాది అంటే ఏం చెప్తున్నాడు వాక్యులు అంటే బోధ. ఏంటండి? బోధ. ఎఫెసీ పత్రిక దీనికి ఆధార వచనం. ఎఫెసీ పత్రిక 2:20 క్రీస్తు యేసే అది ఏ రాయి? ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా, నంబర్ 1 అపోస్తలును, నంబర్ 2 ప్రవక్తలను అది వేసిన పునాది మీద. మీరు అంటే ఎవరండి? కొత్త నిబంధన సంఘం. ఎవరండి? క్రొత్త నిబంధన సంఘం. మీరు ఎన్నోసార్లు విన్నారు విషయాన్ని, మళ్ళీ దీన్ని పునరుద్ఘాటన చేస్తున్నాను. వేసిన పునాది. ఎవరు వేసిన పునాది? నోట్ దిస్ పాయింట్. ఎవరు వేసిన పునాది? ముఖ్యమైన మూలరాయి ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడేమో అహరోను, మోషే యొక్క నాయకత్వంలో అహరోను ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. దానికంటే ముందు సీనాయి కొండ మీద దేవుడు టోటల్ అన్ని నియమాలు, అన్ని నిబంధనలు మోషేకు చూపించాడు. ఇది 1వ పార్ట్ పాత నిబంధన. ఇక 2లో మరి మెల్కీసెదెకు యాజకత్వ క్రమం అనగా యేసుక్రీస్తు యొక్క యాజక క్రమంలో యేసు వేస్తున్న లేదా యేసు వాడుకుంటున్న మనుషులు ఎవరు? సంఘ నాయకులు ఎవరు అంటే అపోస్తలులు. అవునా కాదా? కొంతమంది తెలీదు. అపోస్తలు లేరు, ప్రవక్తలు లేరు, సువార్తికులు లేరు. మళ్ళీ ఇక్కడ ఇంకో చిక్కు ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే 5-fold మినిస్ట్రీ, 5 అంచెల పరిచర్య. ఎన్ని అంచెల పరిచర్య? 5 అంచెల పరిచర్యలో మొదటి వారు ఎవరు? అపోస్తలు. రెండో వాళ్ళు ఎవరు? ప్రవక్తలు. మూడో వాళ్ళు ఎవరు? సువార్తికులు. నాలుగో వాళ్ళు ఎవరు? ఐదో వాళ్ళు ఎవరు? ఉపదేశకులు. ఇందులో ఒకవేళ వ్యాఖ్యానం చేయాలంటే మన ఇష్ట ప్రకారం నాకు అపోస్తలు, ప్రవక్తలు నచ్చలేదండి, వాళ్ళిద్దరిని కట్ చేసి 3 చెప్తాను. అవుద్దా? మరి ఒకవేళ అపోస్తలు నాకు వద్దు అనుకున్నప్పుడు నువ్వు కాపరులను ధిక్కరించాలి, ఉపదేశకులు ధిక్కరించాలి, సువార్తికులు ధిక్కరించాలి. అవునా కాదా? మరి ఈ 3 విడగొట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు? బైబిల్ ఎక్కడ చెప్పింది ఎలాగో? నీకు నచ్చలేదు కాబట్టి ఇద్దరిని తీసేయి, నచ్చిన వాళ్ళు 3 ఉంచుకో అని. అలాగవుద్దా? అవదు. సో ఒకవేళ సమగ్రంగా మనం వ్యాఖ్యానం చేయాలంటే ఎక్కడి నుండి తీసుకోవాలి? అపోస్తలులు, ప్రవక్తలు, కాపర్లు, ఉపదేశకులు, సువార్తికులు, 5 తీసుకోవాలి. దీన్నే 5 అంచెల
పరిచర్య. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరిని తీసుకున్నాడు? మొదటి ఇద్దరిని మెన్షన్ చేస్తున్నాడు ఆయన. ఇదిగో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అయితే మాత్రం ఖచ్చితంగా ఇద్దరిని మెన్షన్ చేశాడు. అపోస్తలులు ప్రవక్తలు. అగైన్ అపోస్తలులు ఏం చేశారు? వాళ్ళు ఇంతకు పునాది వేసినట్టు ఎక్కడ ఉందండి బైబిల్లో? ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఇప్పుడు కొరింథీ పత్రిక 3వ అధ్యాయంకి వెళ్ళండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. మొదటి కొరింథీ, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి అపోస్తలులైన పౌలు అను నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె, నోట్ దట్ పాయింట్, ఏం వేశాడు ఆయన? మళ్ళీ చెప్పండి, ఏం వేశాడు ఆయన? దేవునికి స్తోత్రం కలుగును గాక. పునాది అంటే మళ్ళీ మీ తాలూకా గ్రహణం కోసం చెప్తున్నాను, గ్రహణ శక్తి కోసం. పునాది అంటే మళ్ళీ పెద్ద రాళ్ళు, కొంచెం ఇసుక, కొంచెం సిమెంటు కాదు. అది కొంచెం ఉపమాన భాష. దాని ద్వారా మనకు కొన్ని విషయాలు చెప్పడానికి దేవుడు పునాదిని వాడుతున్నాడు. ఇక్కడ పునాది అంటే బోధ. ఏంటండి? బోధ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పండి, జస్ట్ పౌలు గారే చెప్తున్నారు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్ల ఏం వేశాను? ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. ప్రతి పాస్టర్ గారు పునాది వెయ్యాలి, కానీ మళ్ళీ కొత్తగా పునాది వేసే అవకాశం ఎవరికి లేదు. అందుకే దేవుడు దాని కిందనే చెప్పాడు, ఏమని? మరి ఒక్కడు దేని మీద? ఆల్రెడీ పౌలు గారు వేసిన క్రైస్తవ సంఘ పునాది మీద కడుతున్నాడు. ప్రతి పాస్టర్ గారు ఆ పునాది మీద, నోట్ దిస్ పాయింట్, ఎలాగు కట్టుచున్నాడో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నీకు నచ్చినట్టు నువ్వు కట్టుకోరా పర్వాలేదు అన్నదే అంశమైతే, పౌలు గారు మళ్ళీ ఎవడైతే కడుతున్నాడో వాడు జాగ్రత్తగా ఎందుకంటాడండి? అండు కదా, జాగ్రత్తగా చూసుకుంటా. నా ఇష్టం, మా చర్చి ఇది, మా డినామినేషన్ ఇది అంటే, డినామినేషన్ దయచేసి ఆ పేరు ఎత్తకండి. డినామినేషన్ అనేది అసలు సంఘంలో కాదు కదా. బైబిల్లో ఒక్క ముక్క కూడా డినామినేషన్ కోసం లేదు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ డినామినేషన్ మనకు బైబిల్ ఇచ్చిందా? హెబ్రోన్ సంఘస్థులు మనకు బైబిల్ ఇచ్చారా? ఇచ్చారు. ఆర్సీఎం వాళ్ళు మనకు బైబిల్ ఇచ్చారా? పోనీ పెంతుకోస్తు సంఘాలు మనకు బైబిల్ ఇచ్చాయా? అసలు డినామినేషన్లకి బైబిల్కి ఏ సంబంధము? దయచేసి డినామినేషన్ అనే ఆ బురదలో నుంచి నువ్వు బయటకు వచ్చేసిన తరువాతే సత్యదేవుడు, దేవుని వాక్యము నీకు దర్శనం అవుతాయి. అంతవరకు నీ కళ్ళు మూసుకొని పోతుంటాయి. దయచేసి డినామినేషన్ పేరెత్తకండి. అవును, నేను గొప్ప చెప్పట్లే. భారతదేశంలో పెద్ద పెద్ద డినామినేషన్లు నేను ఢిల్లీలో చదువుకుంటుండగా నాకు బాగా పరిచయం. ఆ చిన్న వయసులోనే ప్రభు నాకు స్పష్టంగా చెప్పాడు, డోంట్ వర్క్ విత్ ఎనీ డినామినేషన్, డోంట్ టైఅప్ విత్ ఎనీ డినామినేషన్. ఏ డినామినేషన్తో నువ్వు టైఅప్ అవుతావో నేను నిన్ను వదిలేస్తాను అన్నాడు దేవుడు నాకు. నిజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రత్యక్షత నీకు ఇవ్వను, నా వాక్య బలం నీకు ఇవ్వను అని చెప్పాడు నాకు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు. కాబట్టి డినామినేషన్ కోసం, పెద్ద టవర్ చర్చిల కోసం పొగుడుకున్న వాళ్ళు సత్యములో నిలబడలేరు. దీన్ని గమనించండి, దయచేసి దీన్ని గమనించండి. మా డినామినేషన్ చాలా పెద్ద డినామినేషన్ అండి, మా అయ్యగారు చాలా పెద్దోళ్ళు, మంచోళ్ళు అండి. ఇలా అయ్యగారులను ఎవడు పొగుడుకుంటాడో వాడు ఖచ్చితంగా పెద్ద పాపంలో ఉన్నట్టే, వాడు అబద్ధంలో ఉన్నట్టే, సమస్త అబద్ధ బోధలకు వాడే కారణం కూడా అవ్వచ్చు. కాబట్టి ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ డినామినేషన్స్ అండ్ సర్చ్ ద ట్రూత్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో వ్రాయబడిన సత్యాన్ని మాత్రమే ఎతకండి, దానితోనే మాట్లాడండి. క్రీస్తును తప్ప ఏ డినామినేషన్ పేరు ఎత్తకండి. మీ ఇష్టమే, 5,000 10,000 ఇస్తే తీసుకోండి, కానీ వాడు మీకు ఉపదేశించే బురద బోధన మాత్రం లోపల తీసుకున్నారో చాలా డేంజరు. దేవుడు వదిలేస్తాడు మిమ్మల్ని, నన్నైనా కూడా. వద్దు, వాళ్ళు ఏవో ఉపయోగిస్తారు, అవి మనం చేయకూడదు. అందుకే చూడండి, ఎవడైతే నేను వేసిన పునాది మీద కడుతున్నాడో వాడు జాగ్రత్తగా, పునాది అన్నాడా పునాదులు అన్నాడా?
పునాది. దట్ మీన్స్ ఎన్ని పునాదులు? ఒక్కటే. అందుకే కింద చదవండి, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వెయ్యనేరడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడైనా దీనికి అంటే ఈ పునాదికి భిన్నమైన పునాది వేయాలనుకుంటే, అంటే మన మాటలో చెప్పాలంటే అడ్డమైన బోధ చేయాలనుకుంటే వాడు శాపగ్రస్తుడు. వాడు ఖచ్చితంగా వాడు పని కాలిపోద్ది, వాడు కూడా కాలిపోతాడు, భయంకరంగా పోతాడు. ఇది పాస్టర్ల కోసం, బోధక వ్యవస్థ కోసం దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట. ఎన్ని పునాదులు? ఒక్కటే పునాది, వేయబడినది తప్ప. నేను బాప్తిసం కోసం బోధించినప్పుడు బైబిల్ ప్రకారం బోధించాను అనుకోండి, అది ఇంకొక పాస్టర్ గారికి నచ్చలేదు అనుకోండి, ఆడు చెప్పింది నాకేం నచ్చలేదు, నేను కొంచెం స్టైల్ మారుస్తాను అని వాడు ఇంకొకలాగా బోధించాడు అనుకోండి, పాస్టర్ అవుతాడా? అవుతాడండి? ఆల్రెడీ ఒక కొలతో కూడుకున్నటువంటి బోధనా పునాది మనకి ఇస్తూ ఉండగా నువ్వెవరు సొంతంగా బోధించడానికి? ఈరోజు సంఘంలో ఏం కొదువా అంటే ఇదే కొదువా. ఇది లేదు. ఇది లేకుండా ఎవడు పునాది వాడు వేసుకుంటున్నాడు, అది పెద్ద ఇబ్బంది. ఎవడు పునాది వాడు వేసుకోవడానికి అవసరం లేదు మనం బైబిల్ పట్టుకోవడం. బైబిల్ పట్టుకున్నామంటే ఒకే ఒక్క పునాది అని జ్ఞాపకం చేసుకొని పట్టుకోవాలా. అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ముఖ్యమైన మూలరాయి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎవరి ద్వారా కడుతున్నాడు? అపోస్తలులు, ప్రవక్తలు వేసిన. మరి ఇప్పుడు ప్రవక్తలు లేరు అనుకుంటే ప్రవక్తల పునాది కూడా లేదని చెప్పాలా? అపోస్తలు లేరు అనుకుంటే అపోస్తల పునాది కూడా లేదని చెప్పాలా? ఒకవేళ లేదు అని నువ్వు చెప్తున్నావు అంటే నీ సొంత పునాది నువ్వు వేసుకుంటున్నావు అని అర్థం. అంతే కదా? నీ సొంత పునాది వేసుకున్నట్టే. లేదండి అతను వేసిన పునాది ఉంది కదా అంటే, మరి వేసిన పునాది ఉంటే ఆయన బోధించినలాగే నువ్వు బోధించాలా? లేదండి ఆల్రెడీ బోధించబడింది, దాన్నే మేము ఫాలో అవుతున్నాం అని నువ్వు చెబితే నువ్వేం చేయాలి? అప్పుడు అతనేం పాటించాడో, అతనేం బోధిస్తున్నాడో, అతను దేన్ని యాక్సెప్ట్ చేశాడో నువ్వు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు పౌలు గారు యేసును పట్టుకొని దేవుడు అన్నాడా లేదా? అన్నాడు. 2 తీతుకు పత్రిక 2:13 చదవండి. 2 తీతుకు పత్రిక 2:13 చదవండి. తీతుకు 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడైన, చాలు నాన్న, ఏ దేవుడు? యేసుక్రీస్తు. ఈ మాట పలికిన వారెవరు? పౌలన్న. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట మనసంతటితో పలికిన వారెవరు? భక్త పౌలు. ఈ మాట వ్రాసిన వారెవరు? భక్త పౌలు గారు. ఎవరికి రాశారు? తీతుకు రాశాడు. తీతుకు రాస్తూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే మహాదేవుడు ప్లస్ మన రక్షకుడు యేసు. మరి యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఎవరు చెప్పారు? పౌలు చెప్పాడా? ఈ పునాది వేసిన పౌలు చెప్పాడా? అది నేను ఏం ట్రేస్ చేయాలనుకున్నానంటే ఇదే. పౌలు గారు పునాది వేసినప్పుడు, పౌలు గారు బోధించినప్పుడు, పౌలు గారు వేసిన పునాదిలో యేసు దేవుడు కాడు అని పౌలు గారు చెప్పారా? మరి పౌలు వేయని పునాది నువ్వు వేస్తున్నావు అంటే నువ్వు వేరొక పునాది మీద కట్టబడుతున్నాడువే కదా. దిస్ ఈస్ ద పాయింట్ వీ హ్యావ్ టు రైజ్. యేసు దైవత్వాన్ని ధిక్కరించే వారందరి ముందు మనం పెట్టాల్సిన బోధదే. ఆలోచించదగిన విషయం అండి, ఆలోచించదగిన విషయం. మహాదేవుడిని పలుకుతున్నవాడు పౌలు అయినప్పుడు అతను వేసిన పునాదిలో యేసు దేవుడు కాడని ఎక్కడుంది? లేదు. అదే పౌలు గారు పలుకుతున్నటువంటి ఇంకొక మాట మీకు చూపిస్తాను. 9వ అధ్యాయము రోమాపత్రిక 3వ వచనం అనుకుంటా, చూడండి, మర్చిపోయాను. 3:5 చదవండి సార్ ఒకసారి. 9వ అధ్యాయం రోమాపత్రిక. అమ్మా, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు ఈ యూదులలో పుట్టెను. ఈ క్రీస్తు, నోట్ దిస్ పాయింట్, బాగా చెప్తే మరొకసారి అబ్జర్వ్ చేయండి. ఈయన అంటే యేసుక్రీస్తు అనే ఈయన సర్వాధికారి అయిపోయిందండి, అంత తేలిపోయిందండి. ఈయన సర్వాధికారిన దేవుడై ఉండి నిరంతరము నీ ఆరాధనకు, నిరంతరము నీ ప్రార్థనలకు, నిరంతరము నీ పూజకు, నిరంతరము నీ స్తోత్రములకు ఎవరైనా
కొంతమంది యేసుక్రీస్తుని ఆరాధించకూడదు. బుద్ధిహీనుడా, ఎక్కడుంది? యేసును మాత్రమే ఆరాధించాలి. యేసుక్రీస్తు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అతన్ని ఆరాధించకూడదు, తండ్రిని ఆరాధించాలి. యెహోవా నిన్ను ఆరాధించుచున్నాం యెహోవా అంటే మరి యేసు ఎవరు? మరి పౌలు గారు వేస్తున్న పునాది ఏంటి? ఎవరికైనా పునాదిని మార్చే దమ్ముందా? ఏ కాపరికైనా, ఏ బోధకుడికైనా. ఆడు బిషప్ అవ్వచ్చు, మోడరేటర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా పెద్ద 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 ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. పౌలు వేసిన పునాది బోధను మార్చేటువంటి శక్తి, సామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయా? మరి నువ్వెవడివి రకరకాల మార్చి పునాది వేయడానికి? అర్థమైందా అండి? మీరందరూ కూడా ఈ పునాది తరపున అవసరమైతే చచ్చిపోవడానికి సిద్ధపడాల్సిన వాళ్ళు. మీరు పౌలు గారి చేత అప్పగించబడిన బోధ కొరకు అవసరమైతే పోరాటం చేయమని ఉంది. అవసరమైతే పోరాటం చేయి. వాళ్ళు ఎవరైనా సరే పునాది విషయంలో డోంట్ కాంప్రమైజ్ అట్ ఆల్. రాజీ పడకండి. ఎందుకంటే అది మనకు జీవమిచ్చేది, రక్షణ ఇచ్చేది, పరలోకం ఇచ్చేది, బ్రతుకునిచ్చేది. దీనిలో నువ్వు రాజీ పడుతున్నావంటే ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడిని మార్చేద్దాంలే అని బుద్ధిహీనంగా నువ్వు మాట్లాడుతున్నట్టే కదా. కాబట్టి దయచేసి గమనించండి, వేయబడినది తప్ప మరి ఒక పునాది లేదు. ఈ పునాది వేసిన ఆ పౌలే సర్వాధికారి అయిన దేవుడు అని చెప్తున్నాడు యేసుని పట్టుకొని. మరి కొందరు బుద్ధిహీనులు యేసుకు సర్వాధికారం లేదు అని చెప్తున్నారు. తెలియక, అర్థం కాక. ఒకవేళ వాళ్ళు చెప్పింది రైట్ అనుకుంటే పౌలు ఇలా చెప్పడం తప్పే కదా. మరి పౌలు ఇలా చెబితే పౌలు చేత మాటలు రాయించింది దేవుడు కూడా తప్పే కదా. అలాగెందుకు ఆలోచించరు? పౌలు రాశాడంటే దేవుడు రాయనిచ్చాడు. పౌలు రాశాడంటే దేవుడు రాయమని చెప్పాడు. మరి దేవుడు రాయమని చెప్పాడు కాబట్టి పౌలు రాశాడు. పౌలు రాశాడు కాబట్టి చచ్చినట్టు నేటి క్రైస్తవ పాస్టర్లు అందరూ ఒప్పుకొని తీరాలి. మా వలన అవుతుంటే తప్పుకో. నీకెవడు బలవంతంలో పిలవలే. దేవుడి సంఘంలో రాబాబు, నువ్వు బోధించు, పుల్పిట్ తీసుకో, ఎవడు చెప్పలేదు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ పునాదులు అనేవి అంత ప్రాముఖ్యమైనవండి, అంత ప్రాముఖ్యమైనవి. ఇంకొకసారి, ఇంతకీ ఈ క్రీస్తు యేసు అనేటువంటి వ్యక్తి దేవుని సంఘాన్ని ఆయనే కట్టాలి అని బైబిల్లో ఎక్కడైనా ఆధారం ఉందా? యేసుక్రీస్తే దేవుని సంఘాన్ని కట్టాలి అనే ఆధారం బైబిల్ ఎక్కడ ఉందా? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెబుతున్నాను. ఇక్కడ కూడా చిన్న కరెక్షన్ అవసరం. చాలామందికి తెలీదు. మన విశ్వాసులైన వారికి కొన్ని వందల సార్లు నేను చెప్పాను. నేను ఒకసారి అక్కడ దాన్ని కరెక్షన్ చేస్తాను, జాగ్రత్త చూసుకోండి. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ బండ అంటే పేతురుకు కూడా ఆ పేరుకు కూడా రాయి బండ అనే అర్థం ఉంది కాబట్టి పేతురు మీద నేను సంఘాన్ని కడతాను అని యేసుక్రీస్తు చెబుతున్నాడు ఇక్కడ అని బోధించే కాపర్లు లేకపోలేదు. చాలామంది ఉన్నారు. పేతురు అనే బండ మీద కడుతున్నాడండి. కాదు కాదు కాదు. అక్కడ జరిగిన సంఘటన, సందర్భం గుర్తు చేస్తాను, బాగా వినండి. బైబిల్లోకి చూస్తూ మాట్లాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో వినండి, చెప్తాను. పేతురు శిష్యులు అందరూ కలిపి ఒక దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ కలిపి యేసు అడుగుతున్నాడు, శిష్యులారా, నేను ఎవరినని ఈ ఊరలందరూ చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళందరూ అన్నారు, కొందరు బాప్తిస్మిచ్చు, కొందరు ఏలియావని, కొందరు ఇర్మియావని చెప్పుకుంటున్నారండి అని. అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయి ఈ మాటే మాకు తెలుసు, ఇంతకంటే మాకు ఎక్కువ తెలియదు అన్నట్టు ఊరుకుండిపోయారు. అప్పుడు పేతురు వైపు చూసి, పేతురు నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు, నాకైతే ఎన్నో డౌట్ తండ్రి, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువి, నువ్వు అవతార పురుషుడువయ్యా, నీవు దేవుడవయ్యా అని చెప్పగానే ఇప్పుడు యేసు ఎత్తుకున్నాడు. ఈ బండ మీద అంటున్నాడు. వెంటనే ఎత్తుకున్న మాట అది, ఈ బండ మీద. అప్పుడు ఈ అంటే దేన్ని చూపిస్తుంది? కాదు 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 కాదు, అది ఈ అంటే నీకు ఏదైతే విషయం బయలుపరచబడిందో
నీకేదైతే విషయము పైనుంచి చూపించబడిందో ఆ ప్రత్యక్షత అనే బండ మీద నేను నా సంఘాన్ని కడతాను. అది అక్కడ కాంటెక్స్ట్. కానీ పాస్టర్కి తెలియక ఏమంటున్నాడు చాలామంది, ఈ అంటే పేతురు అనే బండ కాబట్టి సెయింట్ పీటర్ చర్చ్, సెయింట్ లూక్ చర్చ్, సెయింట్ మార్క్ చర్చ్, సెయింట్ లూథరన్ చర్చ్, వీళ్ళెవరండి ఈ యొక్క సంఘం కొరకు వాళ్ళు రక్తం కార్చారా? మార్కు, యోహాను, లూథరను, ఇంకెవరో రక్తము కార్చింది ఎవరండి సంఘానికి వచ్చి? మరి యేసుక్రీస్తు రక్తం కారిస్తే ఆ సంఘానికి ఈడు పేరు పెట్టుకోవడానికి, మనిషి పేరు పెట్టుకోవడం మనిషికి ఎంత ధైర్యం ఉండాలండి? సో ఇక్కడ కూడా పాస్టర్లు పొరబడుతున్నారు. ఈ బండ అంటే పేతురు అనే బండ కాదు, పేతురికి పరలోకమందున్న దేవుడు బయలుపరిచిన బయల్పాటు ప్రత్యక్షత అనే బండ మీద సంఘము కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో పేతురు కూడా పైనుంచి తెచ్చుకున్నాడా? ఈ విషయం పక్కన రక్త మాంసాలు చెప్పాయా? ఈ ప్రత్యక్షత పైనుంచి తెచ్చుకున్నాడు. నేను దండం పెడుతున్నాను కాపర్లకు, సువార్థికులకు, ఎవరికైనా దయచేసి మీకు చేతనైతే బైబిల్ చదువుతున్నప్పుడు, సంఘం కడుతున్నప్పుడు, సంఘ నిర్మాణం చేస్తున్నప్పుడు మీరు ఈ పాస్టర్ గారు ఏం చెప్పాడు, మా పెద్దయ్య గారు ఏం చెప్పాడు, మా పొట్టయ్య గారు ఏం చెప్పాడు, వాళ్ళ వైపు చూడకుండా పైకి చూడండి. అంటే పైకంటే మా ఇంటి స్లాబ్ వైపు చూడాలండి, స్లాబ్ కోసం కూడా కాదు. పైనున్న దేవుడు ఈ సంఘాన్ని గురించి ఏమనుకుంటున్నాడని పైనుంచి ప్రత్యక్షత కండి. మీ మినిస్ట్రీ డైరెక్టర్ గారి నుంచి ప్రత్యక్షత రాదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, ఈ సంగతి నరులు నీకు బయలుపరచ లేదు, రక్త మాంసములు నీకు బయలుపరచ. మరి మినిస్ట్రీ డైరెక్టర్ నరులా ఆత్మలా? పెద్ద పెద్ద డినామినేషన్లు నరులా లేకపోతే ఆత్మలా? నరులే కదా. మరి వాడిని అడిగి నువ్వు తెలుసుకోకూడదు, ఎందుకంటే వాడు కూడా తప్పు చెప్పే అవకాశము. నీ మోకాలకి ఏం సలుపు, మోకరించు. నీ జ్ఞానంకి ఏమైంది, కొంచెం ఆలోచించి ఇదేమై ఉంటుంది ప్రభువా, ఇదేమై ఉంటుంది తండ్రి, ఇదేమై ఉంటుంది ప్రభువా. నేను నిజం చెప్తున్నాను, నేను ఎప్పుడు ఎవరిని సంప్రదించలే. నేను బైబిల్ కాలేజ్ చదువుకున్నాను, వాళ్ళు చెప్పిందంతా వినేవాడిని. కానీ ఏ రోజు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు నేను తీసుకోలేదు, ఇప్పటికీ తీసుకోను. మళ్ళీ మోకరిస్తాను. అలా చెప్పాడు తండ్రి, దీనికి నిజంగా అతను చెప్పిందే రైటా లేకపోతే ఇంకా ఏదైనా మోడిఫికేషన్ ఉందా అని ఎవరైతే నిజంగా పరిశీలించి దేవుణ్ణి అడిగి తీసుకుంటారో వారు నిజమైన కాపర్లు, వారికి గౌరవం ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని మా డినామినేషన్లో చెబుతుందండి అన్నవాడి దగ్గర 5 నిమిషాలు కూడా ఉండొద్దు. డినామినేషన్ ద్వారా సంఘాన్ని పరిపాలిస్తున్న వారు చాలా ద్రోహులు. తప్పుడు బోధలు బోధించేది వాళ్ళే. డినామినేషన్ ప్రకారం సంఘం నడవకూడదు. అలా నడుస్తుందంటే నువ్వు రాంగ్ చర్చ్లో ఉన్నావు. వెంటనే నువ్వేం చేయాలంటే బెటర్ యు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇమీడియట్లీ, దాని నుంచి బయటకు వచ్చేయాలి. ఇది ఒరిజినల్ బోధ. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే పౌలే అంటాడు, అట్టి వారికి మేము గడి అయినా లోబడుటకు ఒప్పుకొనలేదు అని రాశాడు ఆయన గలతీ పత్రికలో. గడి అంటే ఎన్ని రోజులండి? 1 సెకండ్. ఒక గడియ కూడా భక్త పౌలు ఒప్పుకోలేదు. అంత రోషం కలిగిన పాస్టర్ గారిలాగా, దైవజనుల్లాగా మీరు బ్రతకాలని నేను నిజంగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో పాయింట్కి వచ్చేయండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని ప్రత్యక్షత అనే బండ మీద కడుతున్నాడు. ఇప్పుడు దాని మీద మరికొంచెం క్లారిటీ నేను మీకు ఇస్తాను. అందులోనే చూడండి, నేను చదువుతాను, మీరు గమనించండి. 16వ అధ్యాయంలోనే నేను చదువుతాను. 18లో మత్తయిలోనే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటూ పాతాళ లోక ద్వారములు, నోట్ దిస్ పాయింట్, దాని ఎదుట అన్నాడా, వాని ఎదుట అన్నాడా? ఒకవేళ ఇది పేతురే అయితే, లేదండి మీరు బోధించిన బోధ తప్పు, ఈ బండ ఎవరో కాదు పేతురే అని మీరు అంటే, మరి పేతురుని పట్టుకొని వాణి అనాలి కానీ దాని అని ఎందుకు అంటాడు? అంటే దాని అంటే న్యూట్రల్ జెండర్. ప్రత్యక్షత అనే బండ మీద సంఘము కట్టబడాలి. అది రైట్ బోధ, రైట్ ప్రత్యక్షత. అంతేగాని పేతురు మీద కట్టేయడం ఉండదు. అంతెందుకండి, ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పేతురు మీద దేవుడు కట్టేస్తే, పేతురు ఎంత పిరికోడంటే ఒక చిన్నదాన్ని చూసి నువ్వు కూడా యేసు తాలూకే కదా చిన్నదాన్ని చెప్పగానే పేతురు ఏమన్నాడండి,
చిన్న చిన్న తప్పు నువ్వు యు ఆర్ మిస్టేకింగ్, నువ్వు తప్పు పొరబడుతున్నావు, నేను యేసుతో ఉండలేదు, అసలు యేసు ఎవరో నాకు. అలాంటి పిరికోడు ముందు పాతాళలోక ద్వారం నిలవ్వా? అలాంటి పిరికోడు ముందు ఇక్కడ పాతాళలోక ద్వారములు దాని ఎదుట. పేతురు ఏపాటోడండి, ఎంత పిరికోడిని పట్టుకొని పాతాళలోక ద్వారములు పేతురు ముందు నిలవలేకుండా ఎలా పారిపోతాయి? ఇలాంటి పాయింట్లు గట్టిగా పట్టుకోండి. రీడ్ యువర్ బైబిల్ వెరీ మెటిక్యులస్లీ, చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా, క్షుణ్ణంగా, పిన్ టు పిన్ బాగా చదవండి. బైబిల్ తొందరపాటు చూపించకండి. అది బిర్యానీ కాదు, నేను తొందర తినేయకపోతే ఎవరు అడిగేస్తారేమోనని. నేను తొందర తినేయాలి, కొందరు అట్టుంటారులే, తొందర తినేస్తే ఇంకోళ్ళు అడగరు, తొందర ఎంగిల్ చేసేస్తే మరికి ఎవరు అడగరు. దేవునికి స్తోత్రం కలిగినగా. చిన్నపిల్లలు అలా ఉంటారు, అర్థమైందండి? సో డోంట్ రీడ్ యువర్ బైబిల్ లైక్ దట్. ఓకేనా? 19 చదువునా? ఎస్, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకం కూడా బంధించబడుతుంది, భూలోకమందు దేన్ని విప్పుతావో పరలోకమందు కూడా విప్పబడునని అతనితో చెప్పాడు. ప్రశ్న, ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. వెరీ క్లియర్. అక్కడ దేవాది దేవుడు సంఘ ఆరంభంలో దాన్ని ప్రకటించడానికి ఎవరో ఒక అధికారపూర్వకమైన సంఘ నాయకులు, నోట్ దిస్ పాయింట్, అధికారపూర్వకమైనటువంటి ఆథరైజ్డ్ లీడర్స్ ఆఫ్ ద చర్చ్, అధికారపూర్వకమైన సంఘ నాయకులు ఉండాలి కనుక తాళపు చెవులు ఈజ్ ఈక్వల్ టు అధికారమునకు సూచన. ఈ అధికారం, ఈ తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అంటే సువార్త నీతో ఆరంభమవుతుంది, సువార్త ఆరంభమవుతుంది. దాని అర్థం అంతేనా? సువార్త పేతురుతో ఆరంభమవడం, అంతేగాని సంఘ నిర్మాణం పేతురుతో ఆరంభమవడం కాదు, ప్రత్యక్షత పేతురుతో ఆరంభమవడం కాదు. దాని అర్థం అది తమ్ముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు సంఘ నిర్మాణకులు ఎవడండి? ప్రభువైన. కొత్త నిబంధనలో యేసుక్రీస్తే సంఘాన్ని కట్టాలి అని పాత నిబంధనలో ఎక్కడైనా ఒక ప్రవచనం ఉందా? ఉందా? సంఘాన్ని యేసుక్రీస్తే కట్టాలి, దేవాలయాన్ని యేసుక్రీస్తే నూతన నిబంధనలో కట్టాలని పాత నిబంధనలో ఎక్కడైనా ప్రవచనం ఉందా? ఎదుక్కోలేకపోతున్నారు, చూశారు మీరు. ఉంది, అద్భుతమైన ప్రవచనం ఉంది. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము, జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం స్పష్టంగా, తొందరపాటు ఏమీ లేదు, దయచేసి కాంపిటీషన్లో చదువుతున్నారు, ఎప్పుడు చెప్తున్నాను అదే. మరియు ఎక్కడ చదువుతున్నాను? ఎస్, 6వ అధ్యాయం 12 జకర్యా గ్రంథం చదవండి అమ్మా. అతనితో ఇట్లా చెప్పు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నది ఏంటంటే, చిగురు అనే ఒకడు ఉన్నాడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు, అబ్బా ఇది బాగా వినండి, దేవుని యొక్క ఆలయమును ఎవరు కడతారు? చిగురు అనేవాడు కడతాడు. ఇంకా నొక్కి చెప్పడం కోసం అతడే యెహోవా ఆలయమును. అద్భుతమైన ప్రవచనం. మీరు ఎంతవరకు దీన్ని కనిపెట్టారో చూశారో లేదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ఆలయమును, దేవుని మందిరాన్ని ఎవరు కడతారట? అతడే. ఈ అతడే ఎవరు? అక్కడ చెప్తున్న మాట చిగురు. ఎవరండి? మీరు ఇప్పుడు రావచ్చు, ఊరుకోండి, చిగురు ఏంటి, చర్చి కట్టడం ఏంటి, చిగురు ఎలా కడుతుంది? ఓకే, ఇప్పుడు ఆ చిగురు అంటే ఎవరో కూడా చూసేస్తే మీకు స్పష్టం క్లారిటీ వచ్చేస్తుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము వర్స్ 1 1వ వచనం నుంచి చూసేయండి. యెషయి మొద్దు నుంచి ఎవరు పుట్టును? చిగురు పుట్టును. వాని యొక్క యెషయి యొక్క వేరుల నుంచి అంకురం ఒకటి ఎదిగి ఫలిస్తుంది. యెహోవా ఆత్మ, అమ్మా, జ్ఞానము వివేకములైన ఆత్మ
ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ. నోట్ దిస్ పాయింట్. ఎవరి మీద? చిగురును పట్టుకొని, ఇది చిగురు కదండి, దాని మీద అనాలి కదా. ఇక్కడ అతని మీద అంటున్నాడంటే ఏంటి అర్థం? అంటే అది ఒట్టి చిగురు కాదు. యెషయా ఎవరు చెప్పండి అసలు? దావీదు యొక్క తండ్రి. దావీదు కుటుంబంలో వంశం నుంచి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు రావాలా లేదా? ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని పట్టుకొనే ఇక్కడ యెషయా మొద్దు నుంచి ఒక చిగురు పుడుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు అతని మీద ఏముంటుంది? ఆ ఆత్మ నిలుస్తుంది. తర్వాత ఇంకా చదవండి. యెహోవా భయము, చిగురును పట్టుకొని మళ్ళీ ఇక్కడ అతని మీద అంటున్నాడు. అతని మీద, అతనికి ఇంపైన ఎవరికి? అతనికంటే ఎవరికి? ఆ చిగురుకు. ఆ చిగురు ఎవరో లాస్ట్లో ఇంకా క్లారిటీ ఇస్తాను. కంటి చూపును బట్టి అతడు చిగురు, తీర్పు తీర్చడు. వినుని దాన్ని బట్టి అతడు విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేస్తాడు అతడు. నోట్ దిస్ పాయింట్. తన వాక్కు యొక్క దండము చేత లోకాన్ని, ఎవరితను? చిగురు. ఎవరండి? చిగురుకు వాక్కు ఉంటుందా? చిగురుకు దండం ఉంటుందా? సరే, ఇంతవరకు వచ్చాం కదా. ఆ చిగురు ఎవరు? అమ్మ ఆగమ్మ. తన చిగురు ఏంటో స్పష్టంగా ఇప్పుడు మీకు చూపిస్తాను. రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. నేరుగా ఆ చిగురు ఎవరు తనే చెప్పుకుంటున్నాడు. చూసేద్దాం రండి. 16వ వచనం చదవండి. సంఘముల కోసం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇవ్వడానికి యేసు అనే నేను నా దూతను నేను పంపిస్తున్నాను. నేను ఎవరినో చెప్పేస్తున్నాను చూడండి. నేను దావీదు యొక్క, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చిగురు ఎవరు? ఈయనే. ఈ చిగురు ఎవరండి? యేసు. ఇప్పుడు 6:12కి వెళ్ళిపోండి. జకర్యా. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నది ఏంటంటే, యేసు అనే ఒకడు తన స్థానంలో నుంచి తాను పుడతాడు. అతడు చిగురుస్తాడు. అతడు యెహోవా ఆలయమును కడతాడు. అతడే కడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అతడే కడతాడు. నోట్ దిస్ పాయింట్. అతడే కడతాడు. అతను కట్టును, అతడే కట్టును. నువ్వురా, నువ్వేరా అన్నాను అనుకోండి, అర్థం ఏంటి? ఇంకెవ్వరు వద్దని. రావటానికి ఏసే సంఘమును కట్టాలా. ఏసే సంఘమునకు పునాది. ఇతను తప్ప, వేయబడిన పునాది మీద తప్ప ఇంకెవ్వడు ఏ విధంగా కట్టడానికి వీలు లేదు. ఫిక్స్. అవునా కదా? దీనికి విరోధమైనది ఏదైనా మీ దగ్గర ఉంటే నాకు చూపించండి. మీ బోధ తప్పండి, ఇలా కాదు ఇలా అంటే నేను మార్చుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను బోధించడానికి మాత్రమే లేను, మార్చుకోవడానికి కూడా రెడీయే. ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక దేవాలయం లేదా మందిరాన్ని ఎవరు కడతారండి? చిగురు అనే పేరు కలిగిన యేసు కడతారు. డినామినేషన్ కట్టొచ్చా? దేవాలయాన్ని వ్యక్తులు కట్టొచ్చా వారి పునాదుల మీద? ఇంకెవరైనా కట్టొచ్చా? కట్టనే కట్టకూడదు. ఇదండి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఈ పునాది అనేది ఎంత ఆవశ్యకమో, ఎంత అవసరమో మనకు అర్థమైందా లేదా? ఇప్పుడు చెప్పండి, ఒక సంఘానికి ఒక కాపరి గారు ఇన్ని ఆలోచనలు చెయ్యాలండి. ఈ పునాది ఎంత గొప్పదో తెలియాలండి ఆయనకు. తెలిస్తేనే జాగ్రత్తగా, పౌలు గారు చెప్పారు, నేను ప్రభు యొక్క కృప వలన నేర్పరి అయిన శిల్పకారుని వలె. జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా, ప్రవచనాలంటే ఏంటో తెలియకుండా, ప్రవక్తలంటే ఏంటో తెలియకుండా, అహరోను యాజకత్వం అంటే ఏంటో తెలియకుండా, మెల్కీసెదెకు యాజకత్వం అంటే ఏంటో తెలియకుండా, అసలు యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా నేను సంఘాన్ని కట్టేయలేదు, దానికి పునాది వేసేయలేదు. నేర్పరి అయిన శిల్పకారుని వలె ఏం చేశాను? సంఘమునకు పునాది వేశాను.
అది నేర్పరత్వం ఉండాలి. ప్రతి కాపరి దగ్గర నేర్పరత్వం ఉండాలి. ఇది ఎవరిస్తారండి? దీనికి పెద్ద జోకు. అలా నువ్వు అడిగితే ఎవరిస్తారు? దేవుడే, పరిశుద్ధాత్ముడే, వాక్యమే మనకిస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, డినామినేషను పెద్దయ్య గారు పెద్ద కాపరి అలాగివ్వడు. ఎందుకంటే వాడి దగ్గర ఏముంది? చెమట మురికి తప్ప ఏముండవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుని జ్ఞానమును ఈ విధంగా దయచేసి సంఘ బిడ్డలతో మనం పంచుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా పంచుకోవాలి. కాపరులైన వారు, పరిచారకులైన వారు, దైవదాసులు మీలో చాలామంది దయచేసి మీరు పౌలు గారు వేసిన పునాది మీదనే కడుతున్నారు. గుర్తుంచుకోండి. ఇంకెవ్వడు ఏం నేర్పించినా తప్పకుండా మీరు వారిని ఎదిరించాలి, మాట్లాడాలి. ఏంటిది ఇలా తప్పు కదా, ఇలా పౌలు గారు చెప్పలేదు కదా, ఇలా మన మూలకర్త యేసుక్రీస్తు వారు చెప్పలేదు కదా అని మీరు నిజంగా అవాయిడ్ చేయకపోతే, అడ్డకపోతే, ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, మనం ద్రోహులం అవుతాం. అలా కట్టకపోతే ఏమవుద్దండి? నేను చెప్పను, వాక్యం చేతనే చెప్పిస్తాను. 3వ అధ్యాయము కొరింథీ పత్రిక. ఎవడైనను బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల, చూడండి, ప్రతి వాని అంటే ఎవరో కాదు, ఎవరై పాస్టర్లు తీసుకోండి, ప్రతి పాస్టర్ గారి పని, ప్రతి పాస్టర్ గారి పరిచర్య, సేవ కనిపిస్తుంది. ఆ దినము అంటే ఏ దినం అది? దేవుని యొక్క న్యాయపీఠం దగ్గరకు ఒక రోజు మనము వెళ్ళాలి. అక్కడ మన పరిచర్య లెక్కలన్నీ తేలిపోతాయి. ఆ దినము దానిని తేటపరుచును. ఆ యొక్క పని అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పరిచర్య సేవ ఎలాంటిదో ఆ సేవను ఎవరు పరిశీలిస్తారు? ఊరు ప్రెసిడెంట్ గారు కాదు, మన పెద్ద డినామినేషన్ ఒక పెద్దయ్య గారు అంతకంటే కాదు. ఎందుకు? అతను కూడా లైన్లో ఉంటాడు, అతను కూడా లైన్లో ఉండాల్సిందే. మన నా సేవ సంగతి ఏంటి ప్రభువా అని అతను కూడా వన్ ఆఫ్ ద క్యూ మెంబరే. అర్థమైందా? వాని పని ఆ దినమే లేదా అగ్నియే పరీక్షించును. పునాది మీద, పౌలు గారు వేసిన పునాది మీద ఒక పాస్టర్ గారు కట్టిన పరిచర్య నిలబడినట్లయితే ఆ పాస్టర్ గారు జీతం పుచ్చుకుంటాడు. ఆ పాస్టర్ గారి పని ఒకవేళ కాలిపోయినట్లయితే, నోట్ దిస్ పాయింట్, ఈ పునాది ప్రకారం నేను సేవ చేయకపోతే నాకు వచ్చే నష్టం ఏంటండి అన్నదే ప్రశ్న అయితే ఈ జవాబు మీకోసమే. చదవండి అమ్మా. ఆ పని కాలిపోతుంది. అతడు అంటే ఆ దొంగ బోధకుడు, ఆ యొక్క నిర్లక్ష్య బోధకుడు తన మట్టుకు తాను మామూలుగా కాదు, అగ్నిలో నుంచి లాగబడినట్టు వాడు అప్పుడు జస్ట్ అగ్నిలో పడిపోయి పూర్తి కాలిపోయి బయటకు వచ్చిన ఎలా ఉంటాడండి? అందంగా ఉంటాడా? ఒళ్ళెల్ల గాయాలే, ఏది కాలిపోద్దో తెలీదు, ఎక్కడ విరగొట్టబడతాడో తెలీదు. ఆ విధంగా వాడు కొంచెం బహుమానం పుచ్చుకుంటాడేమో కానీ ఇక్కడ చాలా బ్యాడ్ న్యూస్, చాలా ఘోరమైన న్యూస్ ఏంటంటే వాడు పని కాలిపోద్ది. అది అంటే వాడి సేవ అంతా, వాడి సంఘం అంతా ఎగిరిపోద్ది, ఎవడు పరలోకం చేరలేడు. ఇంత టెర్రిబుల్ అండి, ఇంత భయంకరము. పునాది ప్రకారం బోధ చేయకపోయినా, పునాది ప్రకారం మాట్లాడకపోయినా, పునాది ప్రకారం సంఘం కట్టకపోయినా ఇంత ప్రమాదం ఉంది. అందుకే ఈ పునాది బోధను ఇంత ఉద్ఘాటించి ఎంఫసైజ్ చేసి మీకు నేను చెబుతూ ఉన్నాను. దయచేసి కాపర్రాండులు ఉన్నారు చాలామంది, మీరు దయచేసి టేక్ కేర్ ఆఫ్ దిట్. దయచేసి బాగా ఆలోచించండి. ఇంతకీ మనం కడుతున్న పని పౌలు గారు వేసిన పునాది మీద నిలవదగిన పనేనా? నేను చేస్తున్న సేవ రేపు నాకు బహుమానం తెస్తుందా, లేదా నా మీద ఉమ్ము వేసేదిగా ఉంటుందా? అగ్నిలో కాలిపోయేటట్టుగా ఉంటుందా? నా పని నిలబడుతుందా? అందుకే అక్కడ 6 రాళ్ళు పెట్టాడు. అది ఎప్పుడైనా దేవుని చిత్తమైతే వేరే చెప్తాను. బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు 3 నిలబడతాయి. ఇంకోటి ఉంది, కర్ర, గడ్డి, పరపరపరమని కాలిపోతాయి. ఈ 3 రకాల పనులను కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకు ఎవరిది బంగారము, ఎవరిది వెండి, ఎవరిది విలువ కలిగిన రాళ్ళు, ఎవరిది గడ్డి, కొయ్య, కర్రకాలు అంటే
అవి కనిపిస్తున్నాయి కనుక మీరే చూసుకోండి, పర్లేదు, మీకు అర్థమైపోద్ది. నేను దానికోసం ప్రత్యేకించి చెప్పడం అవసరం లేదు. మీకు తెలుసు ఎవడి మినిస్ట్రీ ఎలాంటిది, ఏ కాపరి ఎలా బోధిస్తున్నాడు, ఏ కాపరి ఏం బోధిస్తున్నాడు, వారి ఫ్యామిలీ కోసం బోధిస్తున్నాడా లేదా ఏవేవో టూర్ల కోసం చెప్తున్నాడా. యు నో దట్ వెరీ వెల్, మోర్ దెన్ మీ, నాకంటే బాగా మీకే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదండి పునాది అంటే, అంత పెద్ద బ్రహ్మాండమైనది, మహత్తు కలిగినది, మహాత్మ్యము కలిగినది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నామంటే ఇంట్రడక్షన్. ఏంటండి? ఉపోద్ఘాతం. దేనికోసం? అపోస్తలిక క్రైస్తవ సంఘ దీనికోసం ఉపోద్ఘాతం నేర్చుకున్నాం. ఇంతకీ ఆ పునాదులు ఏంటో తెలిస్తే మేము స్టార్ట్ చేస్తాం కదండి. ఇంతగా పునాదులు ఏంటంటే రండి ఆ పునాదుల్లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు తెరవండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము. ఒక్క నిమిషం ఆగండి, నేను చెరిపెత్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు నాకంటే స్పీడ్గా ఉన్నారు. అబ్బా రైట్. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చదవండి నన్ను ఫస్ట్ నుండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణము మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా. ఓకే, నోట్ దిస్ పాయింట్. అందరూ కూడా వినండి. లుక్ ఎట్ ద బోర్డు వైపు చూడండి దయచేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు పునాది యొక్క ప్రాముఖ్యత లేదా ప్రాశస్త్యత నేర్చుకున్నాం. సో పునాది యొక్క ప్రాశస్త్యత, ఈ పునాదులను ఉద్దేశించి ఇంకో మాట కూడా మనం చెప్పొచ్చు ఆధ్యాత్మికంగా. కీర్తనాకారుడు అంటాడు 11లో, పునాదులు పాడైపోగా నువ్వెంత మంచి పాస్టర్ గారు అయితే ఏం లాభం. మా పాస్టర్ గారు చాలా మంచోళ్ళండి, మాకు చూడగానే పట్టించుకుంటాడు, మాకు బట్టలు ఇస్తాడు, అప్పుడప్పుడు ఏమైనా లేకపోతే సాయం చేస్తాడు. ఇలా చెప్పుకొని పొగుడుకున్న విశ్వాసులు కూడా కొన్ని ఆర్థికంగా సహాయం చేసినంతట్లో పాస్టర్ గారు అకార్డింగ్ టు పునాదులు అనుకోకండి. అది డబ్బులు ఉన్నాయి, కొంచెం ఎక్కువ మంది వస్తున్నారు, కానుకలు ఎక్కువ రావచ్చు, అందులో కొంత మీకు ఇవ్వచ్చు, అది నేను తప్పని చెప్పను, రైటే. అంతట్లో ఆ పాస్టర్ గారికి పునాది ఉంది అని చెప్తే మాత్రం బైబిల్ ఒప్పుకోదు. అంతే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి ఆ పునాదులు పాడవకూడదంటే అసలు ఆ పునాదులు అంటే ఏంటో నాకు తెలియాలి కదా. ఇప్పుడు దేవుడు నిజంగా ఒక గొప్ప మేలు చేశాడు బైబిల్లో దేవుడు. అదేంటంటే, ఈ పునాదులు అచ్చట కొంత ఇచ్చట కొంత రాయిలే. అదేంటో దేవుడు ఒకే దగ్గర. ఎందుకంటే మన తెక్కలో మనకు తెలుసు దేవునికి, వీళ్ళు ఎదుక్కోలేరా బాబు, ఒకవేళ దొరికినా అది ఇది ఒకటని చెప్పి అనుకోలేరు అని చెప్పి ఒకే దగ్గర రాసేసాడు. చాలా మేలు చేశాడు సంఘానికి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు అండ్ మామ అంటే మళ్ళీ మామ కాదండి, నేను జస్ట్ షార్ట్కట్లో రాశాను. మా అంటే మారు మనస్సు, అర్థమైందా? తర్వాత విశ్వాసం, తర్వాత బాబు అంటే బాప్తిస్మములను గూర్చిన బోధ, తర్వాత హస్త నిక్షేపణం, తర్వాత మృతుల పునరుత్థానం, తర్వాత నిత్యమైన. ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? ఎన్ని కనిపిస్తున్నాయండి? 6 కలిపి ఏమన్నాడు? అసలు ఇలా అనాలి కదా, లు అనాలి కదా, ఎందుకంటే ఇవన్నీ 6, ఇక్కడేమో పునాది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అక్కడ చిన్న కాశను కూడా ఇచ్చాడు, అను పునాది మరలా వేయక. అది ఇక్కడ కూడా జ్ఞాపకం చేశాడు, మరలా, డోంట్ లే ఇట్ అగైన్, నో నీడ్ అని చెప్పాడు. మరలా వేయద్దు. ఎందుకు మరలా వేయద్దు అంటున్నాడు? అది ఆ ఒకసారి ఎవరి మూలాన్ని వేసాడు దేవుడు? పౌలు దేవుని మూలమున. ఇక్కడ కూడా నొక్కి చెప్పాడు, మీరు మరలా పునాదులు వేయొద్దు.
ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన లోతైన విషయం చెప్పి మనం ముందుకెళ్తాను. టోటల్ బైబిల్ గ్రంథములో నా దర్శనం ప్రకారం, దేవుడు నాకు అనుగ్రహించిన ప్రకారం, ప్రభువు నాకు సెలవిచ్చిన ప్రకారం, నా సువార్త ప్రకారం అని నా 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 అని వాక్యానికి తనకు లింకు పెట్టుకొని మాట్లాడుతున్నాడు పౌలన్న. ఇలా వాక్యానికి మరియు వాక్యం యొక్క సకల మర్మాలకు వారసుడు మరియు కర్త కేవలం ఒక్క పౌలు మాత్రమే. వాక్యం మీద స్వయం ప్రతిపత్తి భక్తుడైనటువంటి పౌలు గారికి తప్ప మరి ఇంకెవ్వరికీ లేదు. దీనిని ప్రతి పెద్ద కాపరి, రెవరెండ్ కాపర్లు, 22 కాపర్లు బాగా గమనించాలి. ఎవడు వాక్యానికి నా వాక్యం ప్రకారం అనడానికి లేదు. ఎందుకంటే వాక్యానికి నా కలిపే అధికారం ఒకే ఒక్కరికి ఉంది. ఎవరికి? భక్త పౌలు గారికి. దేవుని యొక్క మర్మముల విషయములో గృహ నిర్వాహకత్వం నాకు మాత్రమే అప్పగించబడింది అని చెప్పాడు పౌలన్న. ఇది గుర్తుంచుకోవాలి. వాక్య మర్మములు, దేవదర్శన మర్మములు అన్నీ ఎవరికి అప్పగించబడ్డాయి? పౌలు గారికి అప్పగించబడ్డాయి. చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుని యొక్క సంఘమంతా దేవునికి భార్య అనే విషయం బైబిల్ అంతట్లో కూడా మొట్టమొదటిగా ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది విషయం? ఎవరికి తెలిసిందండి? ఎవరు తెలిసింది? అవునా కాదా? అవునా కాదా? సంఘము అంటే భార్య, సంఘం అంటే వరుడైన క్రీస్తుకు వధువు లాంటిది అని ఈ దర్శనాన్ని మొత్తం బైబిల్లో యెషయా చెప్పాడా? ఇర్మియా చెప్పాడా? యెహెజ్కేలు చెప్పాడా? ఆమోస్ చెప్పాడా? మలాకి చెప్పాడా? ఎక్కడని చెప్పాడా? ఏ ప్రవక్తలని చెప్పారా? సంఘమునకు భార్య ఉంటుంది, ఆ భార్య ఇలాగే ఉంటుందని క్రొత్త నిబంధనలో కేవలము ఆయనకు బయలుపరచబడిన ఒకే అద్భుత సత్యం మొట్టమొదటిసారిగా పౌలు గారికే. ఎవరికండి? పౌలు గారికి. దేవుణ్ణి భర్త అన్నాడు యెషయా. మిమ్మల్ని సృష్టించిన వాడు మీకు, అక్కడ చిన్న ఉవాచలాగా కొంచెం చెప్పాడు ప్రత్యక్షతతో. ఎవరు? యెషయా భక్తుడు. అంతే, అక్కడికి ఆపేశాడు. కానీ అంతకు మించి ఏ భక్తుడికి కూడా సుమారుగా క్రీస్తు అంటే వరుడు అని, టోటల్ క్రైస్తవ సంఘం అంటే భార్య అని అద్భుతమైన వివరణాత్మకమైన దర్శనము, వివరణాత్మకమైన ప్రత్యక్షత ఒకే ఒక్క వ్యక్తికి వచ్చింది. ముందు ఎవరికి? పౌలుకి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఈ పునాది వేసినప్పుడు పౌలు గారు ఒక్కలే సాక్షులా, లేకపోతే పౌలు గారికి కాకుండా పౌలు గారిలాగా ఇంకొకటి దేవుడు ఎన్నుకున్నాడు? ఎవరినైనా ఎంచుకోలే. ఈ విషయంలో ఎవరిని ఎన్నుకోలే. మిగిలిన విశ్వాసం ఎవరు? డిసైపుల్స్ ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. కానీ వారికి వేరే విషయాలు బయలుపరచబడ్డాయి. కానీ చాలా కీలకమైన విషయాలన్నీ కూడా ఒక పౌలు గారికి మాత్రమే బయలుపరచబడ్డాయి. ఇంకో విషయం చెప్తున్నాను. టోటల్ బైబిల్లో కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే అందులో 14 పుస్తకాల చరిత్ర, 14 పుస్తకాల యొక్క సమాచారం రాసింది ఒకే ఒక వ్యక్తి, భక్త. ఎంత ప్రత్యక్షత రాకపోతే అన్ని విషయాలు భక్త పౌలు సంఘం కోసం అంత పెద్ద సమాచారం ఇవ్వగలడు? ఇవ్వగలడా? ఇవ్వలేడు. కాబట్టి దయచేసి గమనించండి, పౌలు గారికి వచ్చిన తర్వాత ఆ గొప్ప ప్రత్యక్షత, ఆ తర్వాత కడవరి పుస్తకం ప్రకటన గ్రంథంలో యోహానుకు మళ్ళీ చూపించాడు. యోహాను, రా, నేను నీ దగ్గర పలానా దగ్గర తీసుకెళ్ళి. ఎక్కడికి ప్రభు అంటే, గొర్రె పిల్ల యొక్క భార్యకు నీకు చూపిస్తాను రా అని తీసుకెళ్ళి ఒక సిటీని చూపించాడు. అక్కడ ఒక పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని. అది వేరే విషయము. సో అక్కడ కూడా భార్య అనే కాన్సెప్టు ఉంది, యోహానుకు బయలుపరచబడింది. అది సెకండరీ. కానీ ముందెవరికి? పౌలు గారి. కొత్త నిబంధనలో సంఘం యేసుక్రీస్తుకు భార్య అనే కాన్సెప్టు తీసుకొచ్చింది, పరిచయం చేసింది లోకానికి. ఎవరు అంటే భక్తుడైన పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప స్పష్టత భక్త పౌలుకు ఉంది. ఇప్పుడు ఆ పౌలు గారు మనకి ఏం చెప్తున్నాడంటే, మారు మనస్సు, విశ్వాసము, బాప్తిస్మాలు గుర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు అను పునాది. దీన్ని ఎప్పుడు మర్చిపోడు. పునాదులు, 6 పునాదులు, నో సింగిల్ పునాది. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా
సింగిలే కాబట్టి ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇప్పుడు వీటిలోకి మనం ఒకటి చొప్పున 1 by 1 చాలా స్పష్టంగా వివరించుకోవాలని నేను చాలా ఆశ కలిగి ఉన్నాను. ప్రతి కాపరికి, ప్రతి దైవ సేవకునికి, దైవ సేవకురాండ్రకు, పరిచారకులకు స్పష్టంగా వీటి మీద ఐడియా ఉంటేనే వాళ్ళు సంఘాన్ని కట్టగలుగుతారు. లేదు అంటే సంఘాన్ని కట్టలేరు, చాలా కష్టం. ఇప్పుడు వీటి కోసం చెప్పడానికి ముందు ఆర్డర్ ఆఫ్ ది స్టోన్స్, ఆర్డర్ ఆఫ్ ది ఫౌండేషన్ లేదా ఈ పునాదుల యొక్క వరుస క్రమాన్ని గురించి మీకు చిన్న పరిచయం చేసి నేను మొదటి పునాదులోనికి వెళ్ళిపోతాను. జాగ్రత్తగా వినండి. ముందేంటుందండి, తర్వాత ఏముంది, ఆ తర్వాత ఏముంది, ఆ తర్వాత ఒక్క నిమిషం ఆగండి. హస్తనిక్షేపణ ద్వారా ఏమిస్తాం? జనరల్ చెప్పండి. అంతే. మనలో ఉన్న సామర్థ్యాన్నో, స్వస్థతా శక్తినో, వరమునో, ప్రవచనాన్నో మన శిష్యులు ఎవరో ఉంటే లేదా ఇంకెవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మనం చేతులేసి అప్పుడు ఏమవుతుంది? బదలాయింపు. ఏంటండి బదలాయింపు అంటే ఏంటి? మనలో ఉన్న శక్తి వాడిలోనికి వెళ్ళటం. ట్రాన్స్ఫర్ అంటారు. మన నుంచి వాడికి వెళ్తుంది. ఇప్పుడు చెప్తాను ఉండండి. నీ దగ్గర ఉన్న స్వస్థత శక్తి లేదా ప్రవచన వరం ఏదో అనుకోండి, దాని గురించి ఒక పక్కన కాసేపు 5 నిమిషాలు పెట్టండి. మీకు ఈ ఆర్డర్ కోసం చెప్తాను. ముందేంటి? ఏమండి అసలు ముందు మారు మనసుతోనే స్టార్ట్ అవ్వాలా? ఇవన్నీ పునాది రాళ్ళే కదా. ఇప్పుడు హస్తనిక్షేపం తీసుకొచ్చి ఇక్కడ పెడదాము, తర్వాత మారు మనసు తీసుకొచ్చి ఇక్కడ పెడదాము అనుకుందాం. ఇప్పుడు డిస్ఆర్డర్ చేసాం. ఏదైనా పొరపాటు ఉందా? మీకు అర్థమవుతుందా? చాలా పెద్ద గందరగోళం ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు సంఘములో కృపావరాలు మిస్యూజ్ అవుతున్నాయి. దానికి కారణం అది. ఎందుకు మిస్యూజ్ అవుతున్నాయి దీనికోసం చెప్తే, ఇది ముఖ్యంగా పెంతెకోస్తు పాస్టర్ గారు ఎవరైనా ఉంటే, సుమారు నేను కూడా పెంతెకోస్తే, దేవునికి స్తోత్రం కలుగును గాక, పాస్టర్లు ఎవరు ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ఏమంటారంటే, పాపం ముఖ్యమైనటువంటి పెద్ద గందరగోళానికి కారణం పెంతెకోస్తు పాస్టర్లే. ఒక విధంగా ఎలాగంటే, వారికి దేవుడు ప్రేమించి కృపావరాలు ఇస్తాడు. గిఫ్ట్ ఏదోటి, హీలింగ్ గిఫ్ట్సో, ప్రాఫెసీనో, మిరకిల్సో ఏవో ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకు వాడాలో అందుకు వాడకుండా, ఎలా వాడాలో అలా వాడకుండా, వారికి ఆ విషయంలో ఈ మారు మనస్సు ఉండకపోతే ఏమవుద్దంటే, హస్తనిక్షేపణ ఎవడి మీద అయితే చేయబెడతాడో, మీకు జ్వరం తగ్గాలా అయితే 350 రూపాయలు కానుక అంటాడు. ఎంతండి? 350 రూపాయలు కానుక అంటాడు. లేదా 670 రూపాయలు కానుక. ప్రాఫెసీకి అయితే ఇంత, హీలింగ్కి అయితే ఇంత, క్యాన్సర్కి అయితే ఇంత. ఇప్పుడు లేవు అవి, అవే ఎక్కువ అండి. అందుకే పాంప్లెట్లో స్వస్థత మరియు కృపావరములు కలిగిన దైవజనులు వచ్చుచున్నారు, అందరూ తప్పకుండా హాజరవ్వండి అని పాంప్లెట్లో హైలైట్ చేసేస్తారు. దాన్ని తప్పు. ఇది చాలా ప్రమాదము. అర్థమవుతుందండి? అందుకే గిఫ్ట్స్ ఎలా వాడాలో తెలియనోడి దగ్గర చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి అట్టి వాడికి దేవుడు బుద్ధి చెప్పాలని ముందు వరుసలో దేన్ని పెట్టాడంటే, ముందు పొందుకోవాల్సింది మారు మనసు లేకుండా కృపావరాలు ఉంటాడు. ఏమవుతాడు? పిచ్చోడు చేతిలో రాళ్ళు విసిరేసి నచ్చినట్టు విసిరితే ఏమవుద్ది? మనుషులందరూ దెబ్బలు తింటారు. అందుకే కృపావరాలు మిస్యూజ్ చేస్తున్న వారందరూ కూడా చాలా వరకు మారు మనసు లేకుండానే ఉంటారు. కాబట్టి వారు దీన్ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లే. కాబట్టి ఎవరికి దొరుకుతున్నారు వీళ్ళంటే? ఆంగ్యులకు దొరుకుతున్నారు. మరికొంతమంది అసలు కృపావరాలు నమ్మని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దొరుకుతున్నారు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఇలా పడిపోమని చెప్తాడండి, ఇలా గందరగోళం చేసుకోమని చెప్తాడండి. గ్యాస్ అయిపోయింది, నా తల డేటా అయిపోయింది, యేసుప్రభు నాకు డేటా ఇచ్చాడు అని సాక్ష్యం చెప్తాడండి. ఇదేనా మీ కృపావరాల సంగతి? మొన్న విన్నాను నేను. అది ఒకసారి నాకు సత్యనారాయణ చూపించారు. డేటా అయిపోయిందట, 2 GB ఉండి డేటా అయిపోయిందట. మళ్ళీ 12 GB అయిపోయిందట. యేసుప్రభు నాకు ఎంతో సాయం చేసిన డేటా కోసం సాక్ష్యం చెప్తుంది ఆవిడ. బ్రాస్లెట్ దొరికింది, అల్లుడికి పెళ్ళి అయిపోయింది దెబ్బకి. దేవునికి స్తోత్రం కలిగి ఉండగా. ఇవి సాక్ష్యాలండి. ఇది నిజంగా. అందుకే క్రైస్తవ సంఘము అల్లరి పాలవుతుంది, దూషణ పాలు. దీనికి కారణం ఆర్డర్ ఆఫ్ ది ఫౌండేషన్. ఈ ఫౌండేషను ఒక రకంగా
ఈ పునాది ఒక రకంగా ఒక వ్యక్తి జీవితంలో 6 లక్షణాలు అని కూడా అనుకోవచ్చు. 6 రక్షణ కాదు, లక్షణాలు, లక్షణాలు, 6 గుణాలు, 6 గుణాలు, ఉండవలసిన గుణాలు, ప్రాథమిక గుణాలు. అందుకే దీన్ని దేవుడు ఆర్డర్ పాటించాడు. డైరెక్ట్గా హస్తరక్షణకి వెళ్ళిపోతాడు. విశ్వాసం ఉండదు, బాప్తిస్మం ఉండదు, ఇంకేం ఉండదు. డైరెక్ట్గా అన్ని స్వస్థతలే. అన్నీ మీరు చూడండి, స్వస్థతలు చేసిన వాళ్ళ దగ్గర జనాలు ఎక్కువ ఉంటారా, లేదా వీళ్ళ దగ్గర జనాలు ఎక్కువ ఉంటారా? ప్రతి చర్చి ఖాళీ ఉండకుండా నిండిపోయేది ఎక్కడంటే స్వస్థతల్లోనే. స్వస్థతలు తప్పని నేను చెప్పను, కానీ అగ్ని అన్నం వండుతుంది, ఇస్తుంది. కానీ అగ్ని నచ్చినట్టుగా వాడుకుంటే ఒంటిని కూడా అదే కాల్చేస్తుంది. స్వస్థతలు కృపావరాలు ఉన్నాయి, కానీ వాటిని వాటి విధంలో వాడుకోకపోతే అవే మనల్ని అబాస్పాలు చేసి ఆఖరికి దేవుని నామాన్ని దోషం చేసినట్టుగా చేసి మనల్ని కూడా చంపేస్తాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫౌండేషన్. ఈ పునాదులు రాళ్ళ యొక్క వరుస క్రమాన్ని గురించి జాగ్రత్త పడండి. దేనిని తర్వాత ఏది ఉండాలో అదే ఉండాలి. అందుకే ఆర్డర్లో రాయించాడు దేవుడు. సో ఈ ఆర్డర్ లేకుండా ఏ కాపరి గారు, ఏ పాస్టర్ గారు కూడా ఈ ఆర్డర్ లేకుండా దీని తర్వాత విషయం బోధించకండి, దీని తర్వాత విషయం అసలు బోధించకండి, ముందు దీన్నే బోధించండి. ఇది లేకుండా దయచేసి ఇది లేకుండా దయచేసి ఇవేవి ఎవరికి ఇవ్వకండి. ఈ అధికారాలు కానీ ఏమి ఇవ్వకండి, అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే డేంజర్. నీ తాలూకా నిల్చున్న చోటుకి నువ్వే అసలు పెట్టుకుంటున్నట్టు. అర్థమవుతుందా? కొంతమంది కాపర్లకు బాగా అలవాటు. వాళ్ళ చర్చికి ఎవరైనా కొంచెం డబ్బున్న వాళ్ళు వస్తే, బాగా కానుకలు ఇచ్చిన వాళ్ళు వస్తే, పాపం 20 సంవత్సరాలు బట్టి అక్కడే ఉన్న విశ్వాసులకు ఏ అధికారం ఇవ్వడు. కానీ అప్పుడే వచ్చి అతను పెద్దోడనో లేకపోతే డబ్బు ఉందనో కూర్చుంటాడు. పెద్ద అతను వచ్చాడు, అతను కుర్చీ వేస్తాడు, అతనికి సంఘ పెద్దగా పెట్టేస్తాడు. ఫస్ట్ ఆ డబ్బున్నోడు సంఘ పెద్ద పెట్టేస్తాడు. డబ్బు ఉందనో లేదా ఇంకేదో చూసి పెడతాడు. కొన్నాళ్ళకి ఏమవుతుంది తెలుసా? ఆ సంఘ పెద్ద అన్నోడికి అధికారం అలవాటైపోయి మారు మనసు కానీ, ప్రేమ కానీ, జాలి కానీ ఏమీ లేకుండా ఈ పాస్టర్ గారికి అసలు పెడతాడు. సంఘానికి, ఒక్క సంఘాన్ని 10 సంఘాలు చేస్తాడు. అంటే 10 సంఘాలు అంటే బయట నుంచి వచ్చే సంఘాలు కాదు, ఉన్న ఒక్క 10 మందినే 10 మొక్కలు చేస్తాడు. అది గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు చెప్పాడు, సైన్యములో చేరినవాడు కొత్తవాడై ఉండకూడదు అని రాసింది. కొత్తవాడై ఉండకూడదు. ఆడు కొత్తవాడు అంటే లాస్ట్లో పెట్టాలి. అప్పుడే యుద్ధం నేర్చుకున్నాడు తీసుకెళ్ళి BSFలో పెట్టేస్తే ఎలాగండి? ఆడికి ఎవడో ఒకడు ఢమ్ అంటే వేసిడా, ఇటు తప్పించుకోవడం రాదు, అక్కడే పోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేదా ఈడే స్పీడ్ అయిపోయి వాళ్ళు కాల్చక ముందు వాళ్ళని ఈడు మొత్తానికి జరిగిపోద్ది. దయచేసి అనుభవం లేని వాడితో, ఏ అనుభవాలు? ఈ పునాది అనుభవాలు లేని వాడికి మీ సంఘాల్లో మొదటి చోటు దయచేసి ఇవ్వకండి. వాడిని కొంచెం ఆపండి, హోల్డ్లో పెట్టండి. చూద్దాం నాన్న, చేద్దాం అంటూ మంచి మాటలతో కొంచెం అలాగూ అనుభవాల్లోకి నడిపించండి. ముందు అనుభవాల్లోకి నడిపించండి. అప్పుడు వాడు కొన్నాళ్ళకి అమ్మో నేను చాలా తప్పు చేసినట్టు ఉన్నానని చెప్పి కొన్నాళ్ళు తెలుసుకుంటాడు. అప్పుడు ఆడికి అనుభవం వచ్చిన తర్వాత మొన్న ఏదో చెప్పి పెద్దగా ఉంటున్నావు కదా అంటే అప్పుడు అంటాడు, వద్దండి పెద్ద అయితే వద్దు. అప్పుడు అంటాడు, లాస్ట్లో అంటాడు, అనుభవం వచ్చింది కదా, పెద్ద సంఘ పెద్దగా నేను ఉండండి, కొంచెం ఎవరినైనా ఉంచండి అని. ముందు చెప్పావు కదా అంటే అప్పుడు ఏదో అనేసాను, ఇప్పుడు తెలియదు కదా ఇవన్నీ నాకు, అప్పుడు అనేసానండి అంటాడు. సో ప్రతి కాపరిగా ఎవరు ఏం చేయాలంటే వీటి అనుభవాల లోపల నుంచి నడిపించండి. ఫస్ట్ ఇవి పునాదులు, ఈ పునాది మీద తప్పకుండా కట్టబడాలి, లేదంటే చాలా డేంజర్. ఓకే అండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి ఇప్పుడు మనందరం కలిసి ఈ పునాదులు ఎంత ప్రాముఖ్యమైనవో ఒకటి కింద స్పష్టంగా నేర్చుకుందాం. చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టండి. ఓకే, అందరు బోర్డు వైపు చూడండి స్పష్టంగా. పునాదులు ఎంత ప్రాముఖ్యమైనవో నేర్చుకున్నాం. అలాగే పునాదుల యొక్క వరుస క్రమము కూడా ఎంత ప్రాముఖ్యమైందో నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క పునాది రాయి కోసం స్పష్టంగా నేర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మొదటిది ఏమిటంటే మారు మనస్సు అనగానే మొట్టమొదటిగా అసలు మారు మనస్సు అంటే ఏంటి? కామన్ నిర్వచనం. మారు
మన పేర్లో ఉంది కదండి. మారు అంటే ఏంటి? చేంజ్ అని అర్థం. మారుట, మార్పు అని. మనసు అంటే ఏంటి? మన హృదయం, మన తలంపులు, మన ఆలోచన విధానం. ఇప్పుడు ఏంటి? మన తలంపులు, మన ఆలోచన విధానం ఏమవుతుంటుంది? ఇప్పుడు ఏమవ్వాలా? మారాలి. దానికి ఉన్న జనరల్ నిర్వచనం అది. ఇప్పుడు ఈ మారు మనస్సు బైబిల్ పరంగా దేవుడు చెప్తున్న మారు మనస్సు ఏ విషయమైన మారు మనస్సు అంటే, ముఖ్యంగా నేను ఈ లోకములో దైవత్వాన్ని ఇంతవరకు తెలుసుకోకపోతే, ఆ దేవుడు యేసుక్రీస్తే అని నేను ఎప్పుడు గ్రహిస్తానో ఆ రోజు నాకేమొచ్చినట్టు? నా ఆలోచన విషయాల్లో, విధానాల్లో మార్పు వచ్చినట్టు. సో ఏ విషయంలో? దైవత్వం విషయంలో. ముందు దేని విషయంలో? ఇంతవరకు లోకమే దేవుడు, లేదా బొమ్మలే దేవుడు, లేదా పలానా వ్యక్తే దేవుడు, మన జ్ఞానమే దేవుడు అని నేను నమ్మాను. సో ఒకానొక ఘట్టంలో నా జీవితంలో ఆలోచన చేస్తుండగా నేను ఏదో ఒక బుక్ చదివాను, లేదా ఏదో ఒక పాస్టర్ గారు మాట్లాడగా విన్నాను, ఒక ప్రసంగం విన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, అతని జ్ఞానము, వర్గీకరణ, విశ్లేషణలో నుంచి నాకు ఒక విషయం అర్థమైంది. ఓహో, నేను ఇంతవరకు నమ్మినది దేవుడు కాదు, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఏం పొందుకున్నట్టు? మారు మనస్సు పొందుకున్నాను. ఇక్కడే ఒక చిన్న విషయం, చిన్నది కాదు, చాలా పెద్ద విషయం నేర్చుకోవాలి. ఇలా నాకు మారు మనస్సు కలిగించేది ఎవరు? 100% ఇది ముందు చెప్పుకోవాల్సిన విషయం. మారు మనసు అంటే ఏంటో చెప్పుకొని వెళ్ళడం కంటే అసలు మారు మనసు ఎలా వస్తుందో ముందు చెప్పుకోవాలి. అంతే కదండి. మారు మనస్సు కలిగించేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. దీనికి మీకు ఎన్నో వందల సార్లు చదివించాను, తీసి చదవండి. యోహాను సువార్త 16:8 చూడండి ఒకసారి. ఆయన వచ్చి, అమ్మ రెఫరెన్స్ ఏంటి? యోహాను సువార్త 16:8లో ఏం చెప్తుంది వాక్యం? ఆయన వచ్చి మొదటిది పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చి ఏం చేస్తాడు? ఒప్పుకొన చేయును. ఒప్పుకొన, ఇక్కడ బాగా గమనించండి, చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. మారు మనస్సు ముందు రావాలంటే, పాపిని అని నాకు తెలియాలంటే, నీతి లేని వాడిని అని నాకు అర్థం అవ్వాలంటే, తీర్పుంది బాబోయ్ అని నాకు అర్థం అవ్వాలంటే, ఈ మూడింటిని గూర్చి ఈ లోకములో బతుకుతున్న నాకు ఎవ్వరూ చెప్పరు. మరి ఎవరు చెప్తారు? ఆయన అట. ఇక్కడ ఆయన అంటే ఎవరు? అది పరిశుద్ధ ఆత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనలో ఏం కలగదు? పాపిని అన్న ఒప్పుదల. పరిశుద్ధాత్ముడు లేకపోతే నీతంటే ఏంటో కూడా నాకు, పరిశుద్ధాత్ముడు లేకపోతే తీర్పుంది బాబోయ్ అన్న భీతి కూడా నాకు ఉండదు. ఇది వాక్యానుసారమైన బోధ. పరిశుద్ధాత్ముడే మారు మనస్సును కలిగిస్తాడు. ఏ విషయంలో? పాపిని, నీతి లేని వాడిని, తీర్పుకు గురైపోతానేమో అన్న భయం నాలో కలిగించేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఎవరండి? పరిశుద్ధాత్ముడు. కొందరు ఏం చెప్తారంటే, అవసరం లేదండి, అసలు పరిశుద్ధాత్ముడు అన్నిసార్లు మనకు ఇవ్వబడాల్సిన అవసరత లేదు అని చెప్తారు. ఎన్నిసార్లు అంటే, ఆల్రెడీ పెంతెకోస్తు పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు కదా, మరి మళ్ళీ మళ్ళీ దిగి రావడం ఏంటండి? కొంతమంది వాదన ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మళ్ళీ 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 వ్యక్తి మీదకి దిగిరాడు. దీనిని ఎంతవరకు బైబిల్ కోణంలో మనం సమర్థించవచ్చు? పరిశుద్ధాత్ముడు మళ్ళీ మళ్ళీ దిగిరాడు అని బైబిల్లో సపోర్ట్ వచనం ఎక్కడైనా ఉందా? ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే మీకు చాలా సింపుల్ ఆన్సర్. పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలోనైతే తన పనుల కోసం, తన కార్యాలు సాధించుకోవటం కోసం ఆయా వ్యక్తుల మీదకి తన ఇష్ట ప్రకారం కొన్ని గంటలు మాత్రమే, లేదా కొన్ని నిమిషాలు మాత్రమే, లేదా పని జరిగినంత వరకు మాత్రమే వచ్చి ఆయనకు ఆ పని చేయించి వెంటనే పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఏం చేసేవాడు? ఈ కారణం చేతనే దావీదు యొక్క ప్రార్థన ఎప్పుడైనా గమనించారా? దేవా,
నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు. అంటే అర్థం ఏంటి? అలాంటి ఒక పరిస్థితి ఉందనే కదా, అలాంటి ఒక పరిస్థితి ఉందనే కదా, నాలో నుంచి నీ ఆత్మను తీసివేయకము. కానీ కొత్త నిబంధనలకు వస్తే వాక్యం ఏం చెప్తుందంటే, సదాకాలం ఆయన మీతో ఉండడానికి, పాడుకుంటాం పాట గుర్తులేదా? మాతో సదాకాలం ఉండుటకు ఎవరైనా పరిశుద్ధాత్ముడే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇప్పుడు సదాకాలం ఉండడానికి పంపించబడ్డాడు. పాత నిబంధనలు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు. మరి ఇప్పుడు మీరేమంటున్నారు? టీచింగ్లో పాపాన్ని ఒప్పించడానికి, నీతిమంతుడని తెలియపడానికి, తీర్పు ఉంది బాబోయ్ అని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు అవసరం అని చెప్తున్నాడు. మరి ఏది రైట్ అండి? దీన్ని ఎలాగ మనం రికన్సైల్ చేస్తాము అంటే, బాగా వినండి, జాగ్రత్త వినాలి. పరిశుద్ధాత్ముడు ప్రతి వ్యక్తి మీదకి పాత నిబంధనలో ఆయా కార్యాలు నెరవేర్చుకోవడానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు యొక్క టోటల్ సన్నిధి మనతోనే ఉండిపోవడానికి దేవుడు సదాకాలం ఇచ్చాడు. ఇప్పుడేమో మీరు మళ్ళీ వచ్చి ఒప్పిస్తాడు అంటున్నారేంటి అంటే, ఇది ఏ అనుభవము అంటే బాగా గుర్తుంచుకోండి, మీకు బాగా అర్థమవడం కోసం. లోకమంతటా గాలి ఉందా లేదా? ఉందా లేదా? లోకమంతటా గాలి ఉందా? మాకేం తెలుసు అండి, కనిపించదు కదా అని. గాలి అయితే ఉంది, ఉందా లేదా? గాలి లోకమంతా ఉండగా నా మీద మాత్రమే మళ్ళీ ఫ్యాన్ 1500 1200 పెట్టి మళ్ళీ ఎందుకు వేయించుకున్నాను? లోకమంతటా గాలి ఉంది కదా. ఆ గాలి నాకు పర్సనల్గా తగలకపోవచ్చు, తగలదు కూడా. నా జీవితాన్ని తాకదు, నా జీవితాన్ని, ఒక్క జీవితాన్ని అది తాకదు. ఇది ఉదాహరణ మాత్రమే. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అందరి మధ్య ఉంటాడు, సదాకాలం ఉంటాడు. కానీ వ్యక్తిగత జీవితంలోనికి ఆయన వచ్చి వ్యక్తిగతంగా నేను పాపిని అని నాకు ఒప్పించకపోతే, నేను తప్పు చేస్తున్నాను అని నాతో మాట్లాడకపోతే, స్పృహ కలిగించకపోతే, నిజమే ప్రభు నేను పాపినే అని నేను ఒప్పుకొని ఎప్పటికీ ప్రార్థన చెయ్యలేను. అర్థమవుతుందండి? కాబట్టి పరిశుద్ధాత్ముడు తప్పకుండా ఆయా సందర్భాలలో ఆయన చీటికి మాటికి, అంటే అవసరం ఉండినప్పుడల్లా రావాల్సి ఉంది. ఇది ఒకటో ఉదాహరణ. మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. మేడగది మీద ఎంతమంది అపోస్తలు శిష్యులు కూడుకున్నారు? 100. అవునా కాదా? యేసు ప్రభు వారు వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కంప్లీట్గా వారి మీదకి రప్పించాడు లేదా? అందరి మీద, ఒక్కొక్కరి మీద వ్రాలగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కొక్కరి మీద వ్రాలగా అంటే అందరి మీదకి పరిశుద్ధాత్ముడు మళ్ళీ వచ్చాడు లేదండి? డౌటా? అందరి మీదకి వచ్చి వాక్యానుసారం ఇది వచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అందులో మరియం ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, ఈ కన్య మరియకు యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఈయన ఖచ్చితంగా దైవం అని ప్రవచనం ద్వారా డైరెక్ట్గా సుమయోను ద్వారా పరిశుద్ధాత్మ పూర్ణుడై సుమయోను ఈ యొక్క మరియతో పలికాడ లేదా? అమ్మా, నీవు ధన్యురాలవు, నీ కడుపు గుండా, నీ హృదయము గుండా ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. ఈయన పుట్టినవాడు మామూలు వ్యక్తి కాదు, ఈయన దైవం సుమి అని పరిశుద్ధాత్మ ద్వారా మరియకు తెలపబడిందా లేదా? మరి మొదట తెలపబడినటువంటి, మొదట పొందుకున్న పరిశుద్ధాత్మ పొందుకున్న మరియా ఇప్పుడు రెండోసారి మేడగది మీద మళ్ళీ ఎందుకు పొందుకోవాల్సి వచ్చింది? మీకు పాయింట్ స్ట్రైక్ అయిందో లేదా? అయిందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి సిల్లిగా మామూలు చెప్తున్నాను. మరియకు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా యేసు ఎవరో, యేసు నిజంగా ఎక్కడి నుంచి వచ్చాడో అది తెలిసిపోయిందా? మరియకు తెలియలే. అసలు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అంటే పరిశుద్ధాత్ముడు మరి మీద దిగొచ్చాడు లేదండి? మరి పరిశుద్ధాత్ముడు దిగి రావడం ఒకే ఒకసారి అనుకుంటే మళ్ళీ మేడగది మీద మరియ ఉండంగా అప్పుడు ఎందుకు దిగొచ్చాడు? ఇది పాయింట్. సో పరిశుద్ధాత్ముడు అవసరాల కొలది, అంటే మన ఆర్థిక కాదు, ఆత్మీయ అవసరాల కొలది మన ఒప్పింపు కోసం ఎన్ని సమయాల్లో రావాలో అన్ని సమయాల్లో మన మీదికే వస్తాడు. ఇది రెండో విషయం.
ఇకపోతే అందరికీ అర్థమయ్యే మూడో విషయం చెప్పి ముందుకెళ్తాను. 2000 సంవత్సరాలుగా సువార్త ఈ భూమి మీద క్రైస్తవ సేవకులందరూ, పాస్టర్లందరూ ప్రకటిస్తున్నారా లేదా? ప్రకటిస్తున్నారా లేదా? ప్రకటిస్తూనే ఉన్నారు. మరి చాలామంది వాదిస్తారు, పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ ఇవ్వబడ్డాడండి, పరిశుద్ధాత్ముడు లోకంలోనే ఉన్నాడండి అని అంటూ ఉంటే, మరి 2000 సంవత్సరాలుగా బోధిస్తున్న పాస్టర్ గారి యొక్క ప్రసంగాలు ఇంకా భారతదేశంలో, టోటల్ భారతదేశంలో 3% ఎందుకు ఉంది క్రైస్తవ్యం? పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ లోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ప్రతి ఒక్కరిలో దూరిపోయి ఉండుంటే, ఇన్ని బోధల్లో ఒక్క బోధ కూడా అన్ని పర్సెంటేజ్ సుమారుగా 85% ఇంకా మారాలి. ఎందుకు మారలేదు? ఎందుకు మారలేదంటే, వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని సంధించలేదు, కొంతమందినే స్పందించాడు, నీకులాగా నాకులాగా. అందుకే ఇంకా క్రైస్తవ్యం భారతదేశంలో 3% అని చెప్తున్నాయి అధికారిక లెక్కలు. సో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి దర్శించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది మూడో విషయం. బైబిల్లో ఉన్న నాలుగో విషయం ఏంటంటే, ఆయన వచ్చి మిమ్మును సర్వసత్యములోకి. మరి ఇప్పుడు చాలా దుర్బోధలు ఉన్నాయి. యేసు దేవుడు కాదన్నోళ్ళు ఒకరు, యేసు పుట్టాడన్నోళ్ళు ఒకరు, యేసు పుట్టినా కూడా దేవుడు కాదన్నోళ్ళు ఒకరు, లేదా పరిశుద్ధాత్ముడు లేరన్నోళ్ళు ఒకరు, కృపావరాలు లేవన్నోళ్ళు ఒకరు, ఇంకోటైతే ఇంకా దారుణం, అసలు నరకం లేదు, యేసు దేవుడు కాదని చెప్పిన వాళ్ళు ఇంకొకరు. ఇన్ని దుర్బోధలు ఒకే దగ్గరికి ఎలాగొచ్చాయి? ఎందుకు వస్తాయి? మరి ఇప్పుడు కొంతమంది మాత్రమే సత్యములు ఎందుకున్నారంటే, దానికి కారణం వారికి ఇంకా పరిశుద్ధాత్మ దేవుని తాకిడి రాలేదు కాబట్టి వారు ఇంకా సర్వసత్యంలోనికి రాలేదు. ప్రభు కృపలో మనకు కాసింత పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళు తెరిచాడు కాబట్టి సర్వసత్యంలోకి మనము రాగలిగాం. ఈ 4 చాలువా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయా పనుల కొలది బలముగా ప్రతి ఒక్క వ్యక్తి మీదికి దిగి వస్తాడు, రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీచింగ్లో అసలు రిపెంటెన్స్, మారు మనసు ఎలా వస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయముతో వస్తుంది. అది ఎవరి ప్రమేయంతో? పరిశుద్ధాత్మ దేవుని ప్రమేయంతో ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం ఒప్పుకుంటాము? నీతి లేనోడిని ప్రభుని ఒప్పుకుంటాము. ఏం భయపడతాము? ఈ భయాలన్నీ కలిగేది పరిశుద్ధాత్మ దేవుడు ద్వారానే. ఇది ఒకటో విషయం. ఇప్పుడు మారు మనసు చూద్దాం. అయితే పరిశుద్ధాత్ముడు మారు మనసు ఎలా కలుగుతుందో చూసాం. ఇంతకీ మారు మనస్సు అనేది బైబిల్లో సుమారుగా ఎన్ని విధాలు లేదా ఎన్ని రకాలు అన్నది మనం చూస్తే, అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథము 18వ వచనం చదువుతారా? వారు ఈ మాటలు విని మరి ఎలాంటి ఆటంకము చెప్పక ఇలా అంటున్నారు, అట్లయితే అన్యజనాలు కూడా దేవుడు ఏం చేశాడు? అద్దండి, జీవార్థమైన మారు. ఓకే, మారు మనస్సు 2 రకాలు. అందులో జీవార్థమైన మారు మనస్సు. ఓకే, ఇంకొక రకము 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. ఓకే, చదువునా? దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఎస్, రక్షణార్థమైన. ఓకే, అక్కడికి ఆపుదాము. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వివరణ ఇచ్చుకుంటూ వెళ్దాం. బాగా వినండి, అందరూ వినండి. రాసుకున్నారా? రాసుకోవటం అయిపోయిందండి? రాసుకోవటంలో బిజీ అయిపోయి వివరణ వినకుండా ఉండొద్దు, దయచేసి వినండి. ఫస్ట్ బాబు ఉంది, కనిపించట్లేదా?
ఓకే అండి, ప్లీజ్ బ్యాక్ టు ద క్లాస్. జాగ్రత్తగా విందాం. మారు మనస్సు ఎలా కలుగుతుందో చూసాం. యోహాను సువార్త 16:8 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడే మారు మనస్సును ఒక పాపిలో కలిగిస్తాడు. దానికి ఎంత టైం అయినా అవ్వచ్చు, కాబట్టి టైం ఎక్కువ, కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా ఆయా వ్యక్తులందరూ కూడా ఒకేసారి మారు మనసు పొందరు, కాబట్టి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కసారి మారు మనసు పొందుతాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు చీటికి మాటికి అవసరార్థం వస్తూ వెళ్తూ ఉండాలి. ఇది నియమము, ఇది నియమం. ఇది తెలుసుకున్నాం. ఇకపోతే మారు మనసు 2 రకాలు. ఎన్ని రకాలండి? 2 రకాలు. మొదటి రకం వచ్చి జీవార్థమైన మారు మనసు. రెండవ రకం వచ్చి, దీనికి లేఖనార్థమే జీవార్థమైన మారు మనసుని మీరు చెప్పేయటం కాదు, లేఖనం కావాలి కదా. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనము. మరి తర్వాత 1 కొరింథీ పత్రిక 7:10 రక్షణార్థమైన 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు వీటి కోసం పిన్ టు పిన్ డీటెయిల్డ్గా వినండి. ఇది చాలా చాలా సున్నితమైన అంశము. ఈ అంశంలో మనకు క్లారిటీ లేకపోతే, ముందుగా దాసుడికి క్లారిటీ లేకపోతే, మన చర్చకు వస్తున్న విశ్వాసులను ఐడెంటిఫై చేయటం చాలా కష్టం. అంటే గుర్తింపు, ఈ విశ్వాసి స్థాయి ఇది, ఈ విశ్వాసి స్థాయి ఇది, ఈ విశ్వాసికి ఈ పనులు మాత్రం అప్పగించాలి, ఈ విశ్వాసికి ఈ పనులు మాత్రం అప్పగించాలి. ఇలాంటి విషయాల మీద పాస్టర్ గారు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, సంఘానికి కాస్త నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ రెండింటి విషయంలో ఒక స్పష్టమైన ఐడియా లేదా ఉపాయం, యుక్తి, అవగాహన ఒక దాసునికి ఉండి తీరాల్సిందే. అవేంటో స్పష్టంగా చెబుతాను, వినండి. మొదటిది జీవార్థమైన మారు మనసు. సాల్వేషన్ అంటూ లైఫ్ అని రాస్తుంది. జీవార్థమైన రక్షణ లేదా మారు మనసు, రిపెంటెన్స్ అంటూ లైఫ్. సో బాగా వినండి, అసలు జీవార్థమైన మారు మనసు అంటే ఏంటండి? దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఎలా గుర్తిస్తాము? జాగ్రత్తగా మనం వింటే మనకు అర్థమవుతుంది. జీవార్థమైన మారు మనసు అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తి పాపములో నుంచి, శాపములో నుంచి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తీర్పును గుర్చిన భయంతో, అమ్మో ఇంతవరకు నేను ఈ లోకమే దేవుడని, ఈ బొమ్మలే దేవుడని, లేదా ఫలానా వ్యక్తి దేవుడని నేను అనుకున్నాను, ఇప్పుడు నాకు సత్యము అర్థమైంది, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, పరిశుద్ధాత్మని ఒప్పుదలతో జస్ట్ అప్పుడే సంఘము లోపలికి వస్తాడు. సంఘము లోపలికి వస్తాడు. వచ్చి జీవములోనికి వచ్చాను, జీవమిచ్చిన యేసు దగ్గరకు రాగలిగాను అన్న సంతృప్తి గుండె నిండా ఓవరాల్గా ఉంటుంది. ఈ పదం గమనించాలా, ఓవరాల్గా ఉంటుంది. అంటే ఇక యేసే దేవుడు అనే విషయం ఓవరాల్గా ఉంటుంది. ఓవరాల్ అంటే ఎందుకు 2 సార్లు వాడుతున్నానంటే, ఒక్కొక్క విషయం మీద స్పష్టమైన అవగాహన ఉండదు. అప్పుడే మారు మనసు పొందుకున్న వ్యక్తికి ఒక్కొక్క అంటే ఏంటండి అని మీరు అడగవచ్చు. ఉదాహరణకు ఒక్కొక్క అంటే, వాడు కొత్తగా వచ్చాడు కాబట్టి నేను సినిమాకి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? నేను మరి మా వాళ్ళందరూ అన్యులే కాబట్టి ఒక భోజనానికి పిలిచారు, అది ఆల్రెడీ ఒక పూజతో కూడుకున్న భోజనం, మరి ఆ పూజ దగ్గర నేను తినొచ్చా, తినకూడదా? తింటే ఎలా తినాలా, తినకుండా ఉంటే ఎలా ఉండాలా? అర్థమైందండి? ఇప్పుడు నాకు ఫలానా పాపము, నేను పూర్వం చేసిన పాపం నన్ను బాగా ఒత్తిడి చేస్తుంది, దీనిని నేను ఎలా జయించాలా అసలు అవగాహన ఉంటుందా? అస్సలు ఉండదు. నేను ఫలానా చోటుకి వెళ్ళాలి, అది పాపపు చోటు, అక్కడికి వెళ్ళకపోతే నా పని జరగదు, సో నేను వెళ్ళాలా వద్దా, వెళ్ళిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వెళ్ళిన తర్వాత నాకు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి, ఇలాంటి విషయాల్లో ఈ జీవార్థమైన మారు మనసు పొందుకున్నోడికి నో ఐడియా ఎట్ ఆల్. ఉంటుందా? అస్సలు ఉండదు. కానీ రక్షణలో లేడా? ఉన్నాడు. రక్షణలో అయితే ఉన్నాడు. మరి రక్షణలో అయితే ఉన్నాడు, కానీ రక్షకుడు పూర్తిగా అర్థమైపోతున్నాడా? ఫేజ్ నెంబర్ 1లో ఉన్నాడు ఈ విశ్వాసి. స్టేజ్ నెంబర్ 1, ఫేజ్ నెంబర్ 1లో ఉన్నాడు ఈ విశ్వాసి. యేసు దేవుడా అంటే దేవుడే, కానీ ఎలాంటి దేవుడు,
దేన్ని ఇష్టపడతాడు, దేన్ని ద్వేషిస్తాడు వీడికి తెలియదు. పాపంతో ఎలా డీల్ చేయాలి తెలియదు. జయ జీవితం ఎలా కలిగి ఉండాలి తెలియదు. చర్చి లోపల ఎలా ప్రవర్తించాలి తెలియదు. కృపావరాలు ఎన్ని తెలియదు. బోరలు ఏంటి తెలియదు. అసలు నో అవగాహన అండి, ఏమీ లేదు. వీడు జస్ట్ ఏం చేశాడంటే ఈ ఎంటర్డ్ ఇంటూ గాడ్స్ హౌస్, దేవుని కుటుంబంలోనికి జత చేయబడ్డాడు. అంతేగాని ఆ కుటుంబ నియమాలలో ఒక్క నియమము కూడా వీడికి, మా కుటుంబ తండ్రి ఎలాంటోడో నో ఐడియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింపుల్గా చెప్పాలంటే ఈజ్ వెరీ న్యూ టు ద హోల్ టీచింగ్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు బోధించిన సమస్త విషయాలకు వీడు కొత్తే. వీడికి ఎలాంటి అవగాహన లేదు. ఈ మాటలు విని మీరు చాలా హాయిగా, నేను అలాంటి కాదు, నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది అని కొంతమంది చంకలు గుద్దుకుంటారేమో. ఇప్పుడు మన కోసమే రెండోది ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇందులోనే రెండు, ఈ రెండు కాదు, ఇందులోనే రెండోది అనుకుంటున్నాను. ఇందులో ఓహో అప్పుడే వచ్చినోడు మొత్తానికి జీవార్థమైన మారు మనసు పొందుకున్నాడు. ఇప్పుడున్న చిక్కు ఏంటంటే ఒకడు అప్పుడే వచ్చి ఏమీ తెలియకపోవటంలో జయించలేకపోవడంలో పెద్ద తప్పేమీ లేదు. భయంకరమైన మరో విషయం ఏంటంటే 20 ఏళ్ళు అయిపోతున్నా, 30 ఏళ్ళు అయిపోతున్నా ఇప్పటికీ జీవార్థమైన మారు మనసులోనే బతుకుతున్నవారు మన సంఘాల నిండా ఆలే ఉన్నారు. అది పెద్ద పాప అయిపోతుంది ఇప్పుడు. అసలు యేసుక్రీస్తే వాళ్ళకి రాసేప్పుడు చెప్తాడు, క్రైస్తవులే కానన్నా యేసు ఎవరు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి వాళ్ళు ఈరోజు సంఘాల్లో కోకొల్లలుగా. దీనికి కారణం ఒకంత పాస్టర్ గారు 80-90 ఇంతలు విశ్వాసి. అర్థమైందండి. ఒకంత ఎందుకన్నానంటే ముందు వాడికి బోధించాలి కదా, వాడికి బోధించాలి. పెద్ద ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ముందు పునాదులు వెయ్యాలి కదా, అద్భుతంగా పునాదులు వెయ్యాలి. ఓపిక ఉండాలి. బెడ్డతో గోడ కట్టడం సులువా, ఇంత రాళ్ళతో పునాది కట్టడం సులువా? పునాది కట్టడం సులువు అండి, తేలిక బాగా కష్టం అండి, చాలా కష్టం. పెద్ద రాళ్ళు 2-3 దాన్ని మోసుకురావాలి, బాగా అమర్చాలి, షేప్ రావాలి. అటు తిప్పండి ఇటు తిప్పండి అంటారు, 10 మంది మాట్లాడుతుంటారు. అలా కాదురా ఇలా కాదురా అలా అంటుంటారు, చాలా గందరగోళం. సో ఫౌండేషన్ బిల్డింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్. అంత సులువైన పని కాదు. ఏంటి బిల్డింగ్ ఏ ఫౌండేషన్, నిర్మాణం చేయడం, పునాది నిర్మాణం చేయడం. కాబట్టి పునాది నిర్మాణం చేయగలిగిన పాస్టర్ గారు పునాదుల్లో కష్టపడతాడేమో కానీ అద్భుతమైన బిల్డింగ్ తయారైపోయిన తర్వాత అందరూ ఇతని కింద కష్టపడతారు. అప్పుడు దేవునికి స్తోత్రం కలిగినగా ఇతన్నప్పుడు వాళ్ళు కాపాడుతారు అన్ని విషయాల్లో. పునాది బాగా వేయగలిగినోడు హాయిగా కూర్చోవచ్చు పెద్ద బిల్డింగ్లో. పునాదుల్లోనే ఫెయిల్ అయిపోయినాడు ఏమవుతాడు తెలుసా, ఆఖరి వరకు అవతల వాళ్ళ చేత తిట్లు కాస్తూనే ఉంటాడు. ఎందుకు ఆ గుణం మనకి ఎందుకు వచ్చింది విశ్వాసకి అంటే వీడు పునాదుల్లోనే సరిగా షేప్ తీసుకొని రాలేదు, విశ్వాస జీవితంలో అమర్చలేదు. కాబట్టి ఈ జీవార్థమైన మారు మనసోళ్ళు ఒకలే కాదు, అప్పుడే వచ్చిన కొత్తోళ్ళతో సహా ఎప్పుడో వచ్చి ఇంకా కొత్తోళ్ళుగా బతుకుతున్న పాత మనుషులు బోల్డ్ మంది ఉన్నారు. దీని పేరే జీవార్థమైన మారు మనస్సు. అక్కడ అదే కాంటెక్స్ట్ అది చెప్పారు. వారు వాక్యం విన్నారట, ఓహో పరిశుద్ధాత్మ దేవుడు వారికి కూడా మారు మనసు ఇస్తున్నాడా అని చెప్పి అప్పుడు అన్యులకు కొన్ని నియమాలు మాత్రమే పెట్టి వదిలేశారు అపోస్తలు. సో దట్ ఈస్ క్వైట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్, అది వేరే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇది మొదటిదండి, జీవార్థమైన మారు మనస్సు. దీనికి అద్భుతమైన కొటేషన్ 11వ అధ్యాయము 18వ వచనం. వీడి కింద లేదా ఈ జీవార్థమైన మారు మనసు పొందుకున్న వాడి కింద మిగిలిన విషయాలు బైబిల్లో నుంచి మీరు పోగు చేసుకోవచ్చు. అది పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఇప్పుడు మనం అద్భుతంగా అత్యావశ్యకంగా తెలుసుకోవలసిన బంగారము లాంటి పునాది కలిగిన ఇంకొక భాగం ఉంది ఈ మారు మనసులోనే. 2వ భాగము రక్షణార్థమైన, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చాలా అవసరం ఈ యొక్క రక్షణార్థమైన మారు మనసు. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిపోదాం. 7-10 2 కొరింథియన్స్. మిగిలిన వారందరూ కూడా బాగా వినండి.
ఎస్, దైవ చిత్తానుసారమైన దుఃఖము కలుగు చేస్తుంది. నోట్ దిస్ పాయింట్. ఈ మారు మనస్సు ఏం పుట్టించదు? దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును, ఇది బాగా వినాలా. నువ్వు క్రైస్తవుడివి, భక్తుడివి అయితే అద్భుతంగా తెలుసుకోవాల్సిన లోతైన విషయం ఇది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన